कि उनके एड्रेस कहाँ। ఈ లోకంలో అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కానీ ప్రతి జీవులకు కానీ ఒక నివాస స్థానము, ఒక అడ్రస్, ఒక చిరునామా ఉంటది. इस संसार में जो भी पैदा होता है उनके लिए निवास योग्य स्थान यानी कि उनका एक पता यानी कि एड्रेस होती है। ఉన్నటువంటి మరి అడ్రస్ ఏంటి? लेकिन परमेश्वर का कौन सा पता है? ఎక్కడుంటాడు वो దేవుడు? कहाँ रहता है, ఎక్కడ నివసిస్తాడు? कहाँ वास करता है, ఏంటి ఆయన అడ్రస్ ఏంటి? क्या है उनकी एड्रेस। ఇది ఈరోజు మనం తెలుసుకుందాం. इस बात को हम जानेंगे आज। అయితే ఒకసారి तो एक बार ఒక బోధకుడు యేసు ప్రభుని గురించి బోధిస్తున్నాడంట. एक संदेशक जो है मसीह यीशु के बारे में संदेश दे रहा था। అయితే ఒక వ్యక్తి ఆ దేవుని యొక్క ఆ పరలోకంలో ఉండే ఆ దేవుని యొక్క అడ్రస్ నాకు చెప్పు అన్నాడంట. एक व्यक्ति ने पूछा उनसे, जब परमेश्वर जहाँ रहता है उनका पता मुझे बताओ, बोला। ఎక్కడుంది ఆ అడ్రస్? कहाँ है उनकी पता, దేవుడు ఎక్కడుంటాడు? कहाँ रहता है परमेश्वर, ఆయన ఉండే యొక్క స్థానం ఎక్కడుంది? उनका रहने का स्थान कौन सी है। అయితే దైవజనుడు కొద్ది నిమిషాలు చాలా నివ్వరపోయి ఆలోచిస్తూ మొదలుపెట్టాడు. तो वो प्रभु का दास बहुत देर ऐसा आश्चर्यचकित हो गया और सोचना शुरू करा। ఆయన బైబిల్ చదవటం वो మొదలుపెట్టాడు. बाइबल पढ़ना शुरू करा, ప్రార్థనా పూర్వకంగా బైబిల్ చదువుతున్నాడు. प्रार्थना पूर्वक पढ़ रहा था बाइबल, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. परमेश्वर का स्तुति भी कर रहा था, దేవుని స్తుతిస్తున్నాడు. परमेश्वर का स्तुति कर रहे थे। ప్రార్థనా పూర్వకంగా ఆయన మరి ప్రార్థనలో అడుగుతున్నాడు దేవుణ్ణి, तो परमेश्वर से प्रार्थना में मांग रहा था, అయ్యా నీ అడ్రస్ నాకు చెప్పు అని. प्रभु तुम्हारा पता मुझे बताओ। ఎందుకంటే బైబిల్ ఏది సెలవిస్తుందంటే क्योंकि बाइबल क्या कहती है, అడుగుడి ఇవ్వబడును అంటుంది. मांगो तो दिया जाएगा, అడుగుడి ఇవ్వబడును मांगो तो दिया जाएगा, అంటే అడిగితే తప్పకుండా మనకిస్తాడు. यानी कि मांगने पर जरूर हमको देगा। కానీ అడగటం కూడా ఆయన ఉద్దేశపరంగా మనం అడగాలి. मांगना भी ऐसा हो उनके उद्देश्य के अनुसार। కాబట్టి ఆ యొక్క వ్యక్తి అడిగినటువంటి ఆ ప్రశ్నకు జవాబు దేవుని సన్నిధిలో వెతుకుతున్నాడు. तो उस व्यक्ति ने जो क्वेश्चन पूछा था उसका जवाब वो परमेश्वर का सम्मुख में ढूंढ रहा था। అయితే వెంటనే దేవుడు తనకి ఒక వాక్యం తెలియజేశాడు. तुरंत परमेश्वर ने उनको एक वचन बताया, మనందరికి తెలిసిన వాక్యం. हम सब जानने वाला वचन। कुरिन्थियों की लिखी हुई पहली पत्री మూ- 3వ అధ్యాయం 16వ వచనములో 3 का 16 में చూడండి, అక్కడ మీరు దేవుని ఆలయం ఉన్నారని మీరు ఎరుగరా? तो लिखा है कि क्या तुम नहीं जानते कि तुम तो परमेश्वर का मंदिर हो। ఇక్కడ రాయబడినటువంటి వాక్యాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే यहाँ का वचन को ध्यान से सुनेगा तो మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీకు తెలియదా? क्या तुम नहीं जानते कि तुम परमेश्वर का मंदिर हो। 3:16 3 का 16 में మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నారనియు మీరు ఎరుగరా? क्या तुम नहीं जानते कि तुम परमेश्वर का मंदिर हो और परमेश्वर की आत्मा तुम में वास करता है। ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయును. यदि कोई परमेश्वर का मंदिर को नष्ट करेगा तो परमेश्वर उसे नष्ट करेगा। దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆయన ఆలయమై ఉన్నారు. क्योंकि परमेश्वर का मंदिर पवित्र है और वह అంటే यानी कि ఇప్పుడు దేవుని నివాస స్థలము ఎవరంటే మనమే. परमेश्वर का निवास स्थान कौन है, हम ही हैं। ఇప్పుడు ఆయన అడ్రస్ మనలో జీవిస్తున్నటువంటి ఆయన యొక్క వాక్యము, ఆయన ఆత్మై ఉన్నాడు, ఆయనే దేవుడై ఉన్నాడు. तो उनका पता है कि हमारे अंदर जो जिंदा है वही उनके वचन और उनका पता वास करता है हमारी हृदय में, కాబట్టి ఆయన అడ్రస్ మనమే. इसलिए उनका पता हम ही है। ఆయన అడ్రస్ మనమే కాబట్టి మనలో దేవుడు ఉన్నాడని ప్రతి ఒక్కరూ ఆ దేవుణ్ణి మన ద్వారా చూడాలి. तो उनका पता हमारे अंदर है, तो इस संसार के हर एक जने और परमेश्वर के पता को हमारे द्वारा देखना चाहिए।
మనల్ని చూస్తే దేవుణ్ణి చూసినట్టే. उन्हें लगना चाहिए अगर हमें देखा तो परमेश्वर को देख लिया है, ఆ బైబుల్ మనలో ఉండాలి. क्योंकि बाइबल हमारे अंदर रहनी चाहिए। బైబుల్ మనలో ఉండాలి. बाइबल हमारे अंदर हो, ఆ బైబుల్ వాక్యం మనలో ఉండాలి. वो बाइबल का वचन हमारे अंदर हो, మన ద్వారా దేవుడు ఇతరులతో మాట్లాడాలి. हमारे द्वारा परमेश्वर दूसरों से बात करे। అంటే మనుషులు దేవుని కనుగొనాలంటే మన ద్వారానే మనలోనే కనుగొనాలి. कि मनुष्य परमेश्वर को अगर ढूंढना है, पहचानना है, तो हमारे द्वारा ही पहचानना है। ఆయన యొక్క జీవితాన్ని మనం ఒక్కసారి కనుక జాగ్రత్త కనుక చూస్తే अगर उनकी जिंदगी को एक बार ध्यान से देखे, చూడండి, देखिए ఆయన ప్రకటన గ్రంథము प्रकाशित वाक्य है 1వ అధ్యాయము पहला अध्याय 3వ వచనం కనుక మనం చదివితే, तीसरा वचन पढ़ेगा तो 1వ అధ్యాయం 3వ వచనం पहला अध्याय का तीसरा वचन, చూడండి, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారు ధన్యులు. धन्य है वे जो इस भविष्यवाणी के वचन को पढ़ता और वे जो सुनते हैं और इसमें बातों को मानते हैं, क्योंकि समय निकट है। ఎవరైతే ఆయన్ని కనుగొంటారో जो कोई उनको पहचानेगा వాళ్ళు ధన్యులు. ఈ లోకంలో वे धन्य है इस संसार में। కనుగొన్న వాళ్ళు ధన్యులు. जो पहचानते हैं निकट है, అంటే यानी कि యేసు ప్రభు రావటానికి ఒక మాట ఇది. तो यीशु मसीह आने की तैयारी के साथ रहना, కనుక इसलिए ప్రవచనములు చదువువాడును कहता है ये इसकी भविष्यवाणी के वचन पढ़ने वाला, వాటిని వినువారు. उससे जो सुनते हैं, అంటే నిరక్షరాస్యులేమో ఆ, వినాలా, जो पढ़ना नहीं जानते उन्हें सुनना होगा, నిరక్షరాస్యులు వినాలి, जो पढ़ना नहीं जानते अनपढ़े उन्हें सुनना होगा, చదవగలిగిన వాళ్ళు చదవాలి. जिनको पढ़ाई आती है वो पढ़ना चाहिए। ఇక్కడ ఎందుకు ఈ మాట రాశాడంటే, यहाँ पे क्यों कहता है इस बात को? చదువువాడును कहता है వాటిని వినువాడును. जो पढ़ते हैं और जो सुनते हैं। చాలా మంది ఏమంటారంటే, बहुत सारे लोग बोलते हैं మాకు చదువు రాదు కదా, हमें तो पढ़ना नहीं आता, ఇంక మాకేం అర్థం కాదు కదా, हमें कुछ समझ में नहीं आता, మేము చదివి అర్థం చేసుకోలేం కదా हम पढ़ के समझ नहीं पाते हैं, అని వినటానికి కూడా కొంచెం సముఖంగా ఉండరు. इसे सुनने का भी मन नहीं रखते। కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చదివిస్తుందంటే, इसलिए वचन क्या कहती है? చదువువాడును. जो पढ़ता है, నీకు చదివితే చదువు, अगर आप पढ़ना जानते हो तो पढ़ो, బైబిల్ చదువు. बाइबल को पढ़ो। నీకు చదువు రాదా, अगर आपको पढ़ाई नहीं आता, విను. सुनो, వినేటప్పుడు सुनते वक्त ప్రభువుని అడుగు, प्रभु से मांगो, ప్రభువా हे प्रभु నాకు మంచి వినికిడిని అర్థం చేసుకునే శక్తిని నాకు దయచేయి. मुझे अच्छी तरह सुनने की और समझने की शक्ति दो। ఇందులో రాయబడినటువంటి సంగతులను గైకొని వారు ధన్యులు. कहता है इसमें लिखी हुई बातों को मानते हुए धन्य है। అంటే ఇందులో రాయబడినటువంటి సంగతులు ఈ బైబిల్ గ్రంథములో వాటిని మనం గైకొనాలి. इस बाइबल में जो भी लिखा गया है उन बातों को हम मानना है। మత్తయి సువార్త मत्ती सुसमाचार 28వ అధ్యాయము 28वें अध्याय 19-20 వచనంలో 28 का 19 और 20 में देखिएगा तो యేసు ప్రభులు వారు పరలోకానికి వెళ్ళటానికి సమయం చాలా సిద్ధంగా ఉంది. यीशु मसीह को स्वर्ग में जाने का समय निकट आया था, ఆయన సమయం పూర్తయింది. उनका समय पूरा हो ఆయన गया, పరలోకానికి వెళ్ళటానికి ఇక సమయం చాలా దగ్గరలో ఉంది. तो उनको स्वर्ग जाने का समय निकट आपको అయితే శిష్యుల్ని పిలిచి तो उन वक्त उन्होंने चेलों को बुलाया, వారికి ఏమని బోధించాడంటే, उनको क्या संदेश दिया? ఇదిగో మీరు వెళ్ళి, इसलिए तुम जाओ, ఏమంటాడు శిష్యుల్ని, क्या कहते हैं चेलों से? 3.5 సంవత్సరాలు ఆయనతో తిని తిరిగి ఆయన ద్వారా అద్భుతాలు చూసి ఆయన ద్వారా నేర్చుకున్నటువంటి ఈ శిష్యులు ఏమంటారంటే, तो ఈ 3.5 శిష్యులు ఏమంటున్నాడంటే, 3.5 वर्ष उनके साथ जो चला था, घुमा फिरा खाया पिया, उन लोगों से क्या कहता है? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. कहता है कि इसलिए तुम जाओ, सब जाति के लोगों को मेरा चेला बनाओ, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ యొక్కయులో నామములో బాప్తిసాలు ఇవ్వండి. और उन्हें पिता पुत्र और पवित्र आत्मा के नाम से बपतिस्मा दो। 20వ వచనంలో, वचन 20 में, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. और उन्हें सब बातें जो मैंने तुम्हें आज्ञा दी है मानना सिखाओ। మీరు బోధించండి. आप उनको सिखाओ। ఆ పనిని ఎవరికి అప్పచెప్తున్నాడండి? वो काम किसे सौंपता है? ఆయన చుట్టూ ఉన్నటువంటి, ఆయన్ని తెలుసుకున్నటువంటి, ఆయన మాటలు విన్న వాళ్ళు, ఆ అద్భుతాలు ఆ దినాల్లో చూసిన వాళ్ళకి ఈ పరిచయం అప్పచెప్తున్నాడు. तो उनके चारों ओर जो थे, उनके वचन जो सुना, उनकी बातें जो सुना,
उनके समीप में रहते हैं, उनसे ये बात कहता है, ఇదిగో तुम जाओ, మీరు వెళ్ళి तुम जाओ, నేను ఏ ఏ సంగతులు అయితే మీకు ఆజ్ఞాపించో అవన్నీ గైకొనమని చెప్పండి. तो जितनी बातें मैंने तुम्हें आज्ञा दी थी वो सबको मानना सिखाओ। అంటే గైకొనటం అంటే ఏంటి? मानने का मतलब क्या है? వాటిని విని పాటించాలి. जैसे सुनते हैं तो पालन करना। ఇదిగో నేను యుగ 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 సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను వారితో చెప్పాను. और देखो मैं जगत के अंत तक तुम्हारे साथ, तुम्हारे संग हूँ। ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. और देखो మనము దేవుణ్ణి మనము దేవుని యొక్క గ్రంథాన్ని అంటే బైబుల్ని ఒక న్యూస్ పేపర్ లాగా చదవకూడదండి. बाइबल को एक न्यूज़पेपर की तरह नहीं पढ़नी चाहिए। జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनना। బైబుల్ ఎప్పుడు కూడా న్యూస్ పేపర్ లాగా చదవకూడదు. बाइबल को कभी भी एक न्यूज़पेपर की तरह नहीं पढ़ना चाहिए। బైబుల్ని ఒక ఉత్తరం లాగా చదవాలి. बाइबल को एक चिट्ठी के बराबर पढ़ना चाहिए। ఉత్తరం లాగా చదవాలి. एक चिट्ठी के ఈ बराबर। యొక్క 2026 సంవత్సరంలో ये 2026वीं साल మనం में కొన్ని విషయాలు ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకుందాం. कुछ आत्मिक बातों को सीखेंगे, కొన్ని నేర్చుకుందాం. कुछ सीखेंगे। పరిశుద్ధాత్ముడు पवित्र आत्मा ఎవరైతే చదువుతున్నారో जो कोई पढ़ते हैं, ఎవరైతే వింటున్నారో जो कोई सुनते हैं, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. उनसे बात करता है। వింటున్నవారు सुनने वाले, చదువుతున్న వారితో पढ़ने वाले పరిశుద్ధాత్ముడు उन మాట్లాడుతున్నాడు. लोगों से पवित्र आत्मा प्रभु बात करता है। ఇక్కడ న్యూస్ పేపరు మనం ఓపెన్ చేసినప్పుడు जब न्यूज़पेपर को हम खोलते हैं, ప్రతిరోజు ఉదయం న్యూస్ పేపర్ చదువుతాం. हर दिन सुबह न्यूज़पेपर को पढ़ते हैं। అయితే ఆ న్యూస్ పేపర్ ఓపెన్ చేసినప్పుడు जैसे न्यूज़पेपर को ओपन करते हैं, మనకి ఇష్టమైన కొన్ని సంగతులు చదువుతాం. हम ऐसा पढ़ते हैं जो हमें अच्छा लगता है। అది మనకి ఇష్టంగానే వదిలేస్తాం. जो हमें अच्छा नहीं लगता है उन चीजों को हम छोड़ देते हैं। మనకి ఇష్టం వచ్చింది చదువుకుంటూ వెళ్తాం. हमें जो अच्छा लगता है उन्हें पढ़ते जाते हैं। కానీ ఉత్తరం అలా చేయం మనం. लेकिन चिट्ठी को इस प्रकार नहीं करते। ఉత్తరాన్ని మొదటి నుంచి చివరి వరకు జాగ్రత్తగా క్షుణ్ణంగా పదే మనం చదువుతాం. चिट्ठी को हम क्या करते हैं, शुरू से लेकर अंत तक पढ़ते हैं और बार बार पढ़ते हैं। అది దాన్ని మనం చదివి దాన్ని మనం బాగా అర్థం చేసుకుంటాం. उसको हम पढ़ते हैं और अच्छी तरह समझते हैं उसे। ఇది అంతం వరకు చదవాలి. इसी प्रकार इसे अंत तक पढ़ना అంటే होता है। 66 పుస్తకాలు. यानी 66 किताब। ఈ 66 పుస్తకాల్ని इन 66 किताबों को జాగ్రత్తగా చదివి बढ़िया ध्यान से पढ़े, ध्यान से पढ़े, మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. तो फिर परमेश्वर की शुक्रगुजारी करनी चाहिए। చూడండి, देखो ఇది ప్రపంచాలకి దేవుడిచ్చిన ఒకటి వాగ్దానము. ये तो दुनिया भर के लोगों की खातिर दिया गया एक वादा है। రెండోది, दूसरा, దేవుడు పరలోకం నుండి భూమి మీదనున్న సంఘమైన తన వధువునకు ఒక ప్రేమ లేఖ వ్రాసినట్లుగా ఉంది ఇది. ऐसा है कि जो स्वर्ग में परमेश्वर है, जो पृथ्वी पर की कलिसिया, जो उनकी दुल्हन की कलिसिया, उसके लिए एक प्रेम की चिट्ठी लिखने की जैसा है ये। ఈ యొక్క లేఖని इस चिट्ठी అంటే ప్రియుడు వధువుకి రాస్తున్నటువంటి ఒక ఆధ్యాత్మికటువంటి ప్రేమ లేఖ. ये जो उनकी जो प्रे है, अपने दुल्हन के लिए लिखने वाला प्रेम की चिट्ठी, प्यार की चिट्ठी है। ఆ లేఖని మనము అంటే ఆ ఉత్తరాన్ని यानी कि उस चिट्ठी को క్షుణ్ణంగా చదవాలి. अच्छी तरह पढ़ना चाहिए అర్థం చేసుకుంటూ చదవాలి. और समझते हुए पढ़ना चाहिए। పరిశుద్ధాత్మలో ధ్యానిస్తూ చదవాలి. पवित्र आत्मा में ध्यान करते हुए पढ़ना चाहिए। బైబుల్ చదివేటప్పుడు बाइबल पढ़ते हुए తొందరపాటు వద్దు. जल्दीबाजी नहीं, తొందరపాటు వద్దు. जल्दीबाजी ఈ नहीं करना। సంవత్సరము इस साल మనం బైబుల్ చదువుదాం. बाइबल को पढ़ेंगे క్యాలెండర్ తో కలిపి अनुसार, అనుసారంగా. बाइबल के कैलेंडर के मुताबिक। లేఖ కదా ఇది. ये चिट्ठी है नहीं ఈ एक। లేఖని అక్కడక్కడ చదవము. इस चिट्ठी को जगह वहां तोड़ा यहाँ तोड़ा ऐसा नहीं ఈ पढ़ेगा। లేఖని అక్కడక్కడ కొంత చదివామనుకో चिट्ठी को थोड़ा यहाँ तोड़ा वहां पड़ेगा तो మనకి ఆ సందేశం రాసిన వ్యక్తి యొక్క భావము రాసిన వ్యక్తి యొక్క విషయం మనకి క్షుణ్ణంగా తెలియదు. अगर हम उस चिट्ठी को जहां मर्जी वहां पढ़ने लगेगा तो जिसने वो चिट्ठी लिखी है, उसका उद्देश्य, उसका स्वभाव, वो जो क्या कहना चाहता वो हमें समझ में नहीं आता। మీకు అర్థమవుతుంది కదా समझ में आ रहा है ना मेरी बात? నేనేం చెప్తున్నాను? मैं क्या कह रहा బైబుల్ ని हूँ? बाइबल को న్యూస్ పేపర్ లాగా చదవద్దు. न्यूज़पेपर के समान मत पढ़ना। అట్లా చదవద్దు. ऐसा नहीं पढ़ना है। ఎందుకని? क्यों? ఈ న్యూస్ పేపర్ ని మన ఇష్టం, మనకి ఏది అవసరం అయితే అది ఆ యాడ్లు ఉంటాయి కదా, హెడ్లైన్లు ఉంటాయి కదా, వాటిని చూసి చదివేసుకుంటూ వెళ్ళిపోతాం మనం. न्यूज़पेपर में क्या करते हैं कि जो हेडलाइन लिखे होते हैं ना, उनमें जो पसंद आएगा उसी को अच्छी तरह पढ़ेंगे। కొన్ని వదిలిపెడతాం, కొన్ని చదువుతాం. कुछ अच्छा लगता था पढ़ेंगे, कुछ छोड़ देते। కానీ लेकिन ఉత్తరం కనుక వస్తే अगर चिट्ठी आती है,
మన ప్రియులు మన కొరకు ఏమి రాశారు? हमारा प्रियजन हमारे लिए क्या पता क्या लिखा है। క్షుణ్ణంగా మొదటి నుంచి చివరి వరకు క్షుణ్ణంగా చదివేస్తాం. ऐसे में हम क्या करते हैं, शुरू से लेकर अंत तक अच्छी तरह पढ़ते हैं ఇంకా నెమరు వేసుకుంటూ చదువుతాం. और भी ध्यान करते हुए पढ़ते हैं ఇంకా ఏమేమి విషయాలు తెలుసుకోవడం చదువుతాం. और क्या क्या लिखा है करके जानने के लिए पढ़ेंगे। రెండోది दूसरा, ప్రపంచాలకి దేవుడిచ్చినటువంటి అత్యున్నతమైనటువంటి ఒక వాగ్దానం అండి ఇది. तो इस दुनिया भर के लोगों की खातिर परमेश्वर ने दिया एक अद्भुत वचन है ये। మనందరికి తెలిసిన వాక్యమే. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక నూతన ఆత్మతో నూతన ఆలోచన విధానంగా ఆత్మీయ లోతుల్లో మాట్లాడుతున్నారు. वचन तो हम सबको पता है, मगर पवित्र आत्मा परमेश्वर एक आत्मिक गहराइयों के द्वारा हमसे बात करता है। ఏంటి ప్రపంచాలకి దేవుడిచ్చిన అద్భుతమైనటువంటి వాగ్దానం ఏంటి? दुनिया भर के लोगों के खातिर परमेश्वर ने ऐसा उत्तम वादा क्या दिया है। చూడండి, देखिए, యోహాను సువార్త यूहन्ना सुसमाचार 3వ అధ్యాయము 3रा अध्याय 16వ వచనం. 3 का 16। ఇదే దేవుడు ఈ భూమి మీద ఉన్న వాళ్ళకి ఈ ప్రపంచాలకు ఇచ్చిన అత్యుత్తమైనటువంటి వాగ్దానం. इसी को हम कहते हैं कि परमेश्वर ने दुनिया भर के लोगों के खातिर दिया गया उत्तम वादा। దేవుడు లోకమును ఎంతో ప్రేమించను परमेश्वर ने जैसे ऐसा प्रेम किया, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. क्योंकि परमेश्वर ने जगत से ऐसा प्रेम रखा कि उसने अपना एकलौता पुत्र दे दिया ताकि जो कोई उस पर विश्वास करे वे नष्ट ना हो परंतु अनंत जीवन पाए। అంటే ఇది దేవుడు ఈ ప్రపంచాలకు ఇచ్చినటువంటి అత్యున్నతమైనటువంటి వాగ్దానం. ये परमेश्वर इस दुनिया भर के लोगों के खातिर दिया गया उत्तम वादा है। అందరికి सभी लोगों के खातिर, అందరికి ఆహ్వానం. सभी लोगों के लिए निमंत्रण। ఏమంటున్నాడు क्या कहता है, చూడండి, देखो, లోకాన్ని ప్రేమించాడు, जगत से प्रेम किया, అందరిని ప్రేమించాడు. सबसे प्रेम किया। లోకములో ఉన్న వాళ్ళు మనుషులు संसार के लोग जो है, ఆ మనుషుల్ని దేవుడు ప్రేమించాడు. संसार में जो लोग हैं उन सभी लोगों से परमेश्वर ने తన प्रेम किया। అద్వితీయ కుమారుడుగా పుట్టిన వారిని విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. तो उसने अपना एकलौता पुत्र दे दिया ताकि जो कोई उस पर विश्वास करे वे नष्ट ना हो परंतु अनंत जीवन తన पाए। కుమారుణ్ణి పంపించాడంటే మనకు దానంగా ఇచ్చేసాడు మన अपने కుమారుణ్ణి. पुत्र को देने का मतलब है कि हमें दान के तौर पर दे दिया। మనకు తన కుమారుణ్ణి ఇచ్చి हमारे लिए अपने पुत्र को दिया ఆ కుమారుణ్ణి నమ్ముకోమంటున్నాడు. और कहता है उस पुत्र पर भरोसा करो। ఆ కుమారుణ్ణి నమ్ముకుంటే ఎవరు కూడా తొట్టిల్లి పడరంట. कोई भी इस पुत्र पर भरोसा करेगा तो कोई भी ठोकर नहीं खाएगा। ఇక్కడ విషయం చెప్తాను మీకు. एक और बात बताऊंगा, ఈ బైబిల్ అనేది ఒక ప్రేమ లేఖ లాంటిది. ये बाइबल जो है ये प्रेम की चिट्ठी है। ప్రేమ లేఖ. प्रेम की चिट्ठी। అమెరికా దేశంలోనంట ఇరువురు ప్రేమకులు ఉండేవాళ్ళంట. तो अमेरिका देश में एक जोड़ी था प्रेम करने वाले। ఆ ప్రేమించిన వ్యక్తి మంచి రచయిత అంట. तो प्रेम करने वाला अच्छा लेखक था, మంచి రచయిత. अच्छी लेखक था। చాలా ప్రేమతో ఆకర్షణంగా ఉత్తరాలు రాసేవాడంట. तो बड़ा प्यार से आकर्षित होने के जैसा चिट्ठियां लिखता था। ప్రతిదినం ఆయన రాసే ఆ ఉత్తరాలని ఒక పెద్ద కట్టగా తయారైనాయి అంట. तो हर दिन वो जो चिट्ठी लिखते थे प्यार की, वो एक बहुत बड़ी बंडल जैसा बन गया। ఆ ఉత్తరాలునంట ఆమె భద్రంగా మరి దాచుకుందంట. तो उस औरत ने इन चिट्ठियों को बड़ी सावधानी से संभाल के रखी। వారి ప్రేమ దినదినము పెరిగిపోతుందంట. उनकी प्यार जो है दिन पे दिन बढ़ते जा रही थी వాళ్ళిద్దరికి వివాహం అయింది. और उन दोनों को शादी हो गया। వివాహం అయిన తర్వాత शादी होने के बाद యవ్వన కాలంలోనే नौजवान स्थिति में ही, వివాహానంతరము शादी होने के बाद, ప్రియుడు చనిపోయాడు. तो उनका जो प्रिय है वो दूल्हा खत्म हो गया। యవ్వన కాలంలో नौजवान स्थिति में ही వారి దాంపత్యం ఎక్కువ దినాలు కొనసాగలేదంట. उनके विवाह का जिंदगी ज्यादा दिन नहीं चली। యుక్త వయసులోనే తన ప్రియుడు కోల్పోయింది ఆమె. छोटी सी उम्र में ही अपने पति को खो चुके वो। కుటుంబ పోషణ భారం అయిపోయిందంట. तो पारिवारिक परवरिश करना बड़ा बोझ लगा। ఉద్యోగం సంపాదించడానికి ఆమెకి ఎక్కడ కూడా ఉద్యోగం దొరకలేదు. नौकरी करने के लिए कहीं पे भी नौकरी नहीं मिल रही చివరికి थी। ఆమె ఒక అనాథగా మిగిలిపోయిందంట. अंत में वो एक अनाथ के रूप में वो रह गई। ఆ భార్య కూర్చుని ప్రార్థిస్తుందంట. तो वो पत्नी जो विधवा बैठ के प्रार्थना कर रही थी, ప్రార్థిస్తుందంట. प्रार्थना कर रही ఆమె थी, స్తుతిస్తుందంట దేవుని. वो परमेश्वर की स्तुति कर रही थी, ప్రార్థిస్తుందంట. प्रार्थना कर रही थी। ప్రార్థన प्रार्थना, స్తుతి. स्तुति। ప్రార్థన వేరు, స్తుతి వేరు. प्रार्थना अलग है और स्तुति अलग है। ఇది కూడా మనం తెలుసుకోవాలి. इसको भी हमें जानना होगा। ప్రార్థన స్తుతి ఒకటి కాదు. प्रार्थना और स्तुति दोनों एक नहीं है। చెప్తాను మీకు ఆ విషయం కూడా. मैं हमेशा बताऊंगी, ये बात को भी बताऊंगा। ఆమె ఏం చేస్తుంది? वो क्या कर रही थी? స్తుతిస్తుంది. स्तुति कर रही थी। కొంచెంసేపు స్తుతిస్తుంది, थोड़ी देर स्तुति कर रही थी కొంచెంసేపు ప్రార్థిస్తుంది, और थोड़ी देर प्रार्थना कर रही थी, కొంచెంసేపు ప్రార్థిస్తుంది, थोड़ी देर प्रार्थना कर रही थी కొంచెంసేపు और స్తుతిస్తుంది. थोड़ी देर स्तुति कर रही थी। స్తుతిస్తున్నప్పుడు जब स्तुति దేవుడు ఒక करते మంచి वक्त ఆలోచన ఇచ్చాడు. परमेश्वर ने एक अच्छा सोच
दिया। నువ్వేమైనా ఆపదలో ఉన్నా, मान लो आप किस प्रकार का संकट में हो, క్రైస్తవులు ईसाई के बोले, క్రైస్తవులు ఎప్పుడైనా ईसाई लोग देखिए कभी भी ఆపదలో గాని, कोई संकट में है, దుఃఖంలో గాని, कोई दुख में है, మరి అనారోగ్యాల్లో గాని, या तो बीमारी में है, ఎటు తోసని స్థితిలో ఉన్నప్పుడు, कुछ समझ में नहीं आ रहा है, ऐसी स्थिति में हो, మనసు ఏం బాగానప్పుడు, मन कुछ अच्छा नहीं लग रहा हो, మనసు బాగా వ్యాకులం అయిపోయినప్పుడు, मन में बड़ा व्याकुलता हो, విశ్వాస జీవితం అనేది ఒక పెద్ద భారంగా ఉన్నప్పుడు ऐसा लगता है जब ये विश्वास का जिंदगी बहुत बड़ा बोझ है, ఏం చేయాలి తెలుసా? क्या करना पता है? ముందుగా మోకరించాలి. सबसे पहले घुटनों में आना है, మోకరించి घुटनों में आकर ముందు ప్రార్థించండి. और प्रार्थना करो। ముందు ప్రార్థించండి. सबसे पहले प्रार्थना करो, ఆ తర్వాత స్తుతించండి. उसके बाद स्तुति करो, ప్రార్థించండి, प्रार्थना करो, స్తుతించండి. फिर स्तुति करो। ఎప్పుడైతే నువ్వు ప్రార్థించి స్తుతిస్తావో, जैसा आप प्रार्थना करोगे और स्तुति करोगे, ఆ ప్రార్థన అనేది అంటే రిప్లై కార్డ్ లాంటిదంట. प्रार्थना जो है एक रिप्लाई कार्ड की तरह है। రిప్లై కార్డ్. रिप्लाई कार्ड నువ్వు ఉత్తరం రాస్తావు, यानी कि चिट्ठी लिखते हो आप, నీకు ఉత్తరం రాస్తారు. फिर आपको चिट्ठी लिखा जाता है। ఇదివరకు ఈ ఫోనులు లేనప్పుడు जब फोन नहीं था మరి సిస్టర్ వాళ్ళ బాబాయి మరి ఎప్పుడు ఒక ఉత్తరం రాసేవాడు. तो सिस्टर का चाचा हमेशा चिट्ठी लिखता था। వారంలో ఒక ఉత్తరం ఇటు నుంచి వెళ్ళాలి, ఇంకొక వారం ఉత్తరం అటు నుంచి ఇటు రావాలి. तो एक हफ्ता में वहां से इधर आना है चिट्ठी, अगले हफ्ता यहाँ से वहां जाना था, అక్కడి నుంచి ఉత్తరం రావాలి, वहां से चिट्ठी आना है, ఇక్కడ నుంచి ఉత్తరం వెళ్ళాలి. यहाँ से चिट्ठी जाना है। దీన్ని ప్రార్థన అంటారు. इसी प्रकार प्रार्थना, ప్రార్థన ఒక రిప్లై కార్డు, రిప్లై ఉత్తరం లాంటిది. तो प्रार्थना का कार्ड एक रिप्लाई कार्ड जैसा है प्रार्थना। నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు जैसे आप प्रार्थना నీ करते हो, ప్రార్థన పరలోకానికి వెళ్ళుద్ది. आपकी प्रार्थना स्वर्ग में जाएगी, అక్కడి నుంచి నీకు జవాబు వచ్చింది. वहां से आपको जवाब मिलेगा। నువ్వు స్థుతిస్తున్నప్పుడు आप जब स्तुति करते हो, దేవుడు ఆ స్థుతుల మీదంట ఆశీనుడు అంటే కూర్చుంటాడంట. तो जब आप स्तुति करोगे तो परमेश्वर उस स्तुतियों के ऊपर विराजमान స్థుతుల ठहरेगा। మీద ఆశీనుడు అంటే उन అర్థం स्तुतियों के ऊपर కూర్చోడు. विराजमान यानी कि उसमें बैठे रहेंगे, మన సింహాసనాన్ని వేసి तो కూర్చుంటాడు. सिंहासन डालकर बैठेंगे, ఆయన మన రాజు, क्योंकि वो हमारा राजा మన है, ప్రభువు. हमारा प्रभु है, అందుకే రాజులకు రాజు, इसलिए राजाओं का राजा, ప్రభువులకు ప్రభు, प्रभुओं का प्रभु, మన ప్రార్థనలు వినేవాడు. हमारे प्रार्थना को सुनने वाला है। చూడండి, देखिए ఎప్పుడైతే ఆయన ప్రార్థిస్తుందో जैसे वो प्रार्थना करने लगे, భారంగా ప్రార్థిస్తున్నాడు. बड़े बोझ से ప్రార్థన కూడా ఆత్మతోను సత్యంతోను ప్రార్థన చేయాలి. प्रार्थना भी आत्मा और सच्चाई के द्वारा करना चाहिए। ఏదో ఇట్లా చేసి ఇట్లా కాదండి. तो ऐसा नहीं ऐसा यूं कर ली, నీకు జవాబు రావాలి. तो हमारी प्रार्थना का जवाब आनी है, మన ప్రార్థన పరలోకానికి వెళ్ళాలి. हमारी प्रार्थना स्वर्ग में पहुंचनी అక్కడ है, జవాబు రావాలి. वहां से जवाब आनी है। మన సమస్యలకు, हमारे समस्याओं को మన लेकर, బాధలకు, हमारे तकलीफों को మన लेकर, ఇరుకులు ఇబ్బందులకు हमारे संकट और दिक्कतों को लेकर, సంతోషంగా ఉంటాము. तभी हम खुश रह అంటే पाएंगे। కొంత ప్రభువులో పని చేయాలి మనం. यानी कि कुछ प्रभु में हम काम करें। ఏంటి ఆ పని? क्या है ये काम? ఆత్మీయ పని. आत्मिक काम, ఆత్మీయ పని आत्मा में काम, प्रार्थना, ప్రార్థన. ఈ ప్రార్థన प्रार्थना। వెంటనే అంట तुरंत ही ఒక ఆలోచన వచ్చిందంట. एक सोच आ गया। ఏం చేసిందంటే, क्या किया? ఆ రచయిత తన భర్త ప్రేమతో రాసినటువంటి ఆ ఉత్తరాలన్నిటిని ఏం చేసిందంటే ఒక గ్రంథంగా అచ్చువేయాలనే తలంపు ఆయనకు వచ్చేసింది. तो उस औरत को ये स्मरण में आ गया, उनका पति जो प्रेम से चिट्ठी लिखा करता था, उन सारा चिट्ठियों को एक किताब बनाने का और उसको छापने का उनको मन आ गया था। వెంటనే ఏం చేసిందంటే तुरंत उसने क्या किया? ఆ యొక్క ఉత్తరాలన్నిటిని తీసుకొని वो सारा चिट्ठियों को लेकर ఒక గ్రంథంగా తయారు एक చేసింది. ग्रंथ के रूप में बनाया। అయితే तो फिर అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కరూ చూడండి, యువకులు, అమెరికాలో ఉన్న యువకులు ఆ గ్రంథం అంట వాళ్ళని ఎంతో ఆకర్షించిందంట. तो जब वो ग्रंथ बनने के बाद अमेरिका में जितने स्त्री और पुरुष थे उन सबने पढ़ा तो उन्हें बड़ा आकर्षित किया उसके साथ। ఇతరులు ప్రజలు వ్యాపించిపోయింది ఆ तो గ్రంథం. सारे लोगों में फैल गए वो। అదే కాదు, इतना ही नहीं, తనకు ఒక పేరు తెచ్చింది, उनको अच्छा नाम दिया है, తనకు ధనాన్ని సంపాదించింది. उसके लिए धन को भी इकट्ठा करके दिया है। చూడండి ప్రియులారా, देखिए प्रिय, దేవుని యొక్క ఆ సమూహంలో మనం కనుకుంటే, अगर हम परमेश्वर के सम्मुख में रहेंगे, మనం తొట్టి పడకుండా ఉంటే, हम ठोकर नहीं खाएंगे, ప్రభు దగ్గర కూర్చొని प्रभु के पास रहेंगे, ప్రార్థనలో గడిపితే, प्रार्थना में बिताएंगे స్తుతిస్తూ ఉంటే, और स्तुति करते रहेंगे, దేవుని ఆ స్తుతుల పైన ఆయనంట ఆసీనుడై ఉంటాడంట. उन स्तुतियों के ऊपर परमेश्वर आसीन होगा, ఆసీనుడై ఉంటాడు. आसीन होगा। మన ప్రార్థనకు జవాబు వచ్చింది. तब हमारी प्रार्थनाओं का जवाब मिलेगा। ఎందుకంటే అడుగుడి ఇవ్వబడు. इसलिए कहता है कि मांगो तो दिया जाएगा। ప్రతి విషయం అడగటం నేర్చుకోండి. हर एक विषय में मांगना सीखो, అడగటం నేర్చుకోండి. मांगना ప్రతి सीखो, విషయంలో, हर एक विषय में, ప్రతి విషయంలో हर एक विषय में అడగండి. मांगो, ప్రభు నాకు ఇది కావాలి, प्रभु मुझे चाहिए, ప్రభు నాకు అది కావాలి. प्रभु मुझे फलाना चाहिए। ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినను
ఆయన మనకిస్తాడు. उनकी इच्छा के अनुसार अगर कुछ भी मांगे हम, वो हमें देगा। నిర్మలమైన హృదయం, निर्मल मन से, నిర్మలమైన హృదయం, निर्मल मन से, శుద్ధమైన హృదయం, शुद्ध हृदय से, శుద్ధమైన హృదయం, शुद्ध हृदय, నిర్మలమైన హృదయం, निर्मल मन से, శక్తితో, आत्मा के सामर्थ्य के ఒక द्वारा, ఆశతో एक आशा से ప్రార్థిస్తే अगर प्रार्थना करेंगे, ఆ ప్రార్థన దేవుడు వింటాడండి. वो प्रार्थना को प्रभु सुनता है। చూడండి ఈ ప్రార్థన ఉందా? देखो इनके सुना है ना। అదే విధంగా इसी प्रकार ఈ బైబిల్ ఒక ప్రేమ లేఖ లాంటిది. ये बाइबल जो है ये प्यार की एक चिट्ठी की तरह है। చూడండి, దేవుడు తన ప్రియమైన సంఘానికి రాసినటువంటి ఈ 66 ఉత్తరాలు तो परमेश्वर ने अपना प्रिय कलिशा की खातिर लिखा है ये 66 चिट्ठियां। అర్థమవుతుందా? समझ में आ रहे? దేవుడు రాయించిన ఉత్తరాలు, परमेश्वर ने लिखा है इन चिट्ठियों को। ఈ ఉత్తరాలన్నీ కూడా ये सारा चिट्ठी, 66 ఉత్తరాలు ये 66 चिट्ठी ఒక గ్రంథంగా కూర్చబడి एक ग्रंथस्थ किया गया, బైబుల్ అనే ప్రేమ సందేశం తయారైంది. तो बाइबल का प्यार का संदेश बन गया। ఆ సందేశం మన దగ్గర ఉంది तो ఇప్పుడు. यही संदेश हमारे पास है अभी, ప్రేమ సందేశం प्रेम का संदेश, ప్రభు రాయించినటువంటి లేఖలో प्रभु के द्वारा लिखवाए गए लेख। చూడండి, देखिए ఆ యొక్క వ్రాతలు శిష్యుల ద్వారా రాయించాడు. वो जो लिखावट है चेलों का, क्योंकि चेलों के द्वारा लिखा కానీ है, మాట దేవుంది. लेकिन बात जो है परमेश्वर की। బైబుల్ గ్రంథం యొక్క ఖరీదు చాలా అత్యల్పమైనటువంటి, చాలా సులభమైన ఖరీదండి. तो बाइबल का ग्रंथ अगर मोल लेना तो बहुत कम रेट की है। మొట్టమొదట్లో బైబుల్ కొన్ని వేల రూపాయలకు అమ్ముడుపోయింది. तो सबसे पहले दिनों में बाइबल कई हजारों रुपयों में बिकता था, అది అత్యధికమైనటువంటి ఆ యొక్క వేలలో అమ్ముడుపోయింది. तो बहुत ज्यादा कीमत में बिका करता ఇంకొక था। విషయం తెలుసా? एक और बात पता है, ప్రింటింగ్ ప్రెస్ వచ్చినాక प्रिंटिंग प्रेस आने के बाद ప్రింట్ చేసింది బైబులే. सबसे पहले प्रिंट किया गया है बाइबल। అర్థమవుతుందా? समझ में आ रहा है? ప్రింటింగ్ ప్రెస్ వచ్చినాక प्रिंटिंग प्रेस आने के बाद మొట్టమొదట ప్రింట్ చేసింది బైబుల్. सबसे पहले प्रिंट किया गया है बाइबल को। ఈ ప్రపంచంలో ఏ పుస్తకానికి అంత విలువ లేదు, ఏ పుస్తకాలు అంతగా అమ్ముడుపోవట్లేదు, విరివిగా అమ్ముడుపోతుంది ఒక బైబుల్. इस दुनिया भर में कोई भी किताब के लिए इतना नाम नहीं है, इतना ज्यादा बिकने वाला भी कोई नहीं है, केवल बाइबल ही है बाइबल। రాను आते आते ఈ బైబిల్ 10 రూపాయలు కూడా దొరికేదండి. तो 10 रुपए में भी मिलने लगा। కానీ ఈనాడు लेकिन आज బైబుల్ అమ్మటంలో ఒక వ్యాపారం అయిపోయింది. बाइबल को बेचना एक बिजनेस हो गया, వ్యాపారం అయిపోయింది. बिजनेस हो गया। అనేక మందికి బైబుల్ అందలేకపోతుంది. तो बहुत सारे लोगों को बाइबल नहीं मिल रहा है, కానీ लेकिन దేవుని కృప వలన परमेश्वर की कृपा బైబుల్ से, అంటది ఆయన గురించినటువంటి శేషం ఉంది అంటది బైబుల్. तो उनकी शेष यानी कि उनके लिए बचे हुए लोग हैं, వాళ్ళు మాత్రం वो బైబుల్ని ఉచితంగా, बाइबल को मुफ्त में बेचते। చూడండి, మనం ఎన్ని బైబుల్ పంచేవాళ్ళం. देख हम कितना बाइबल ग्रंथ को మన దగ్గర బైబుల్ ఉన్నాయి, ఇప్పుడు हमारे पास अभी भी बाइबल है, చాలా బైబుల్ ఉన్నాయి. बहुत सारा। కావాలంటే మీరు తీసుకోండి, चाहिए तो आप लीजिएगा, బైబుల్ తీసుకోండి. बाइबल ले लो। తీసుకుని ఎవరెవరికి కావాలో బైబిల్ మీరు పంచండి. तो जिन जिन को ये आवश्यकता है उनके बीच में बांटिएगा, ఎక్కడ అవసరం అక్కడ పంచండి. जहाँ जरूरत है वहां बांटो। బైబిల్ తీసుకోండి, बाइबल ले लो, మీ యొక్క బ్యాగ్ లో పెట్టుకోండి. आपकी बैगों में रखो, అవసరమైన చోట బైబిల్ ఇవ్వండి. जहाँ जरूरत है वहां बाइबल दे दो। ఇదేంటి తెలుసా? ये क्या है पता है? ప్రభువుని అనేకులకు అందించటం. तो प्रभु को लेकर बहुत सारे लोगों से मिलाना, ప్రభువుని అనేకులకు అందించటం. प्रभु को लेकर कई सारे लोगों से मिलाना। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఈ బైబుల్ అత్యధికంగా అమ్ముడుపోయే బైబుల్, ये ज्यादातर बिकने वाले ये बाइबल, ఉచితంగా ఇవ్వబడుతున్న బైబుల్, मुफ्त में देने वाले बाइबल, ఈ బైబుల్ ని ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు उत्पत्ति से लेकर प्रकाशित वाक्य तक దేవుడు రాయించినటువంటి ఆధ్యాత్మిక లేఖలు 66 లేఖల ఉత్తరాలు. परमेश्वर ने लिखवाया है आत्मिक तौर पर ये लेख 66 चिट्ठियां हैं। కాబట్టి इसलिए దేవుని అడ్రస్ ఎక్కడుంది ఇప్పుడు? परमेश्वर का पता है कहाँ? చెప్పండి, बताइए, ఎక్కడుంది అడ్రస్? कहाँ है पता? ఆ అడ్రస్ నేనే. पता आप और हम। ఈ అడ్రస్ ये पता మన పితృడు అబ్రహాం తెలుసండి, हमारे पूर्वज जो अब्राहम है वो जानता था, ఇస్సాకు తెలుసండి, इसहाक को पता है, యాకోబు తెలుసండి. याकूब को भी पता है। అందుకే इसलिए వాళ్ళు ప్రార్థించారు. उन्होंने प्रार्थना किया है। వాళ్ళు ప్రార్థించినప్పుడు उन्होंने जब प्रार्थना किया, ఆ ప్రార్థనకు జవాబులు దొరికాయి. उस प्रार्थना का जवाब मिल गया। కాబట్టి ఆయన యొక్క చిరునామా, స్థిరమైన అడ్రస్ నువ్వు నేను. उनकी जो हमेशा रहने वाली पता आप और हम ही है। తిరిగి దేవుడు అని బాధల్లో శోధనలో నీ దగ్గరికి వస్తే ఆ అడ్రస్ వాళ్ళకి దొరికిపోద్ది. और कोई इधर उधर घूमा फिरा परेशान हो गया, परमेश्वर का पता को लेकर अगर कोई आपके पास आता तो
उनको परमेश्वर का पता मिल गया, అమ్మయ్య అడ్రస్ దొరికిపోయింది. तो वो कहेंगे बाप रे एड्रेस तो मिल गया। ఎంత శాంతి పడతారండి. कितना शांति पाएंगे पता है। చూడు ఒక వ్యక్తి అంట, देखिए एक व्यक्ति, నాకు ఎవరు లేరు, मेरे पास कोई नहीं है, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, कोई मुझे समझने वाला नहीं है, ఇంట్లో వాళ్ళు అర్థం ना చేసుకోవట్లేదు, घर के लोग नहीं समझ रहे, పిల్లలు అర్థం చేసుకోవట్లేదు, ना बच्चे समझ रहे, భార్య అర్థం ना చేసుకోవట్లేదు, पत्नी समझ रही, భర్త అర్థం చేసుకోవట్లేదు, पति भी नहीं समझ रहे, ఇరుగు చేసుకోవట్లేదు, ना आसपास के लोग समझते हैं, బంధుమిత్రులు అర్థం ना చేసుకోవట్లేదు, रिश्तेदार समझते हैं। ఎవరు ప్రేమించేవాళ్ళు లేరు, कोई फायदा नहीं, मुझे प्रेम करने वाला कोई नहीं है, ఎవరు ప్రేమించేవాళ్ళు कोई లేరు. मुझे प्रेम करने वाला నేను नहीं। అనాథని, मैं अनाथ हूँ, నేను ఒంటరి వాడిని, मैं अकेला हूँ, నేను ఒంటరి దాన్ని, मैं अकेली हूँ, ఒంటరి దాన్నని अकेली हूँ बोलकर చనిపోదామని और जाएंगे बोलकर అరణ్యంలో నుంచి వెళ్తున్నాడంట. जंगल में से जा रहे थे, అరణ్యంలో నుంచి వెళ్తున్నాడు. जंगल में से వెళ్తుంటే जा रहे तो దేవుని యొక్క వాక్కు परमेश्वर का वचन ఒక దైవదాసు దగ్గరికి వచ్చి, एक प्रभु के दास के पास ఆ आया। దైవదాసు అన్నాడంట, उस दास से कहा నువ్వు అరణ్యంలోకి వెళ్ళి ప్రకటించు आप అన్నాడు. जंगल में जाकर प्रचार करो। అరణ్యంలోకి వెళ్ళి ప్రకటించు అంటే, जंगल में जाकर प्रचार करो बोला। అయ్యా అరణ్యంలో ఎవరుంటారు? उन्होंने कहा परमेश्वर जंगल में कौन होगा? గ్రామాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో జనసమూహం ఉంది. गाँव में, कस्बों में, नगरों में लोगों का झुंड ही झुंड है। ఇక్కడ ప్రచారం చేస్తే यहाँ अगर प्रचार करो కనీసం 50 మంది ఇద్దరు ముగ్గురు రక్షించబడతారు. कम से कम 50 लोग हो तो या तो कम से कम एक दो जने भी बच जाएंगे। నువ్వేంటి అరణ్యంలో నువ్వు వెళ్ళి ప్రచారం చేయమంటావేంటి? आप क्यों कहते हो जंगल में जाके प्रचार करो? అరణ్యంలో ఎవరుంటారు ప్రభు? जंगल में कौन रहता है प्रभु? लेकिन कहा तुम जाओ, వెళ్ళి ప్రచారం చేయి. तुम जाके प्रचार करो। అరణ్యంలోకి వెళ్ళి जंगल में जाकर ఒకటే ఒకటి, దేవుడు లోకమునంతా ప్రేమించాడు. उन्होंने प्रचार किया एक ही एक बात, परमेश्वर ने जैसे बहुत प्रेम किया। ఇదిగో నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. देखो आपको परमेश्वर प्रेम करता है, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. आपको परमेश्वर प्रेम करता है। ఇదిగో నీ కొరకు దేవుడు ఈ లోకానికి దిగొచ్చాడు. देखो तुम्हारे लिए परमेश्वर संसार में उतर के आ गया। నిన్ను ఎవరు ప్రేమించమని దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. कोई आपसे प्रेम करे ना करे, परमेश्वर आपसे प्रेम करता రా है। దేవుడి దగ్గరికి రా, बोलने लगा आप ఆయన परमेश्वर ప్రేమను के पास, పొందుకో. उनके प्रेम को अपनाओ। ఈ స్వరం అతనికి వినపడింది. ये आवाज उनके कान तक पहुंच गया। చనిపోదామని వెళ్తున్న వ్యక్తి స్వరం వినపడింది. तो मरने के लिए जा रहा था उसी व्यक्ति को ये आवाज सुनाई दी। వెంటనే వచ్చానంట, तुरंत आके कहा చూడండి, क्या कोई है ऐसा है जो मुझे प्रेम करते हैं? నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు. क्या मुझे प्रेम करने वाला है क्या? అవునయ్య, हाँ, నిన్ను ప్రేమించేవాళ్ళు आपको प्रेम करने वाला है। ఎవరు? कौन है पता? वो యేసయ్య. यीशु मसीह। యేసయ్య. यीशु मसीह। యేసయ్య ఎక్కడున్నాడు అడిగాడు. उन्होंने बोला यीशु मसीह है कहाँ? ఎక్కడున్నాడు అడిగాడంట. कहाँ है? मैंने कहा मेरे अंदर है, నా ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. मेरे द्वारा वो बात कर रहे हैं, నా ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. मेरे द्वारा बात करता है। నా దగ్గర ఉన్నాడు దేవుడు. मेरे अंदर है परमेश्वर। ఇదిగో నీకు మార్గం చూపించమన్నాడు. कहता है मार्ग दिखाने के लिए बोला आपको। మెల్లగా ఆయన్ని తీసుకెళ్లి సంఘంలో చేర్చాడు. धीरे धीरे उनको ले जाके कलश में शामिल किया। పరిశుద్ధాత్ముడు ఒకటే విషయం చెప్తాడు. पवित्र आत्मा प्रभु एक ही एक बात ఈ कहता है, లోకంలో దేవుడు లేకుండా తిరుగుతున్న వాళ్ళు, इस संसार में जो बिना ईश्वर का घूम रहे हैं ना, నిరాశలై తిరుగుతున్నారు, तो बेकार में घूम रहे हैं, సంఘం దగ్గర చేర్చాలి. वो कलश में लेके आइए, సంఘం దగ్గరికి చేర్చాలి. कलश में लेके आइए। సంఘంలోకి వచ్చినాక कलश में आने ఆ के बाद వ్యక్తి నేర్చుకుంటాడు. वो व्यक्ति सीखेगा, నేర్చుకుంటాడు. మనందరం వచ్చి ఆ వ్యక్తిని ప్రేమించాలి. हम सब मिलकर उस व्यक्ति से प्रेम करना ఆయన चाहिए। మనలో ప్రభువుని దేవుణ్ణి కనుగొనాలి. तो वो इंसान हमारे अंदर प्रभु परमेश्वर को पहचानना होगा, దేవుణ్ణి కనుగొనాలి. हमारे अंदर परमेश्वर को पहचानना మనం पड़ेगा। ఆ వ్యక్తికి దేవుణ్ణి చూపించాలి. हम उस व्यक्ति के सामने परमेश्वर को दिखाने वाला దేవుడు बनेगा। మనకు నేర్పినటువంటి ఆ సందేశం, ఆ బోధ, परमेश्वर ने इस तरह का संदेश हमको दिया है। దేవుణ్ణి చూడలే ఆయన. परमेश्वर को नहीं देखा उसने। చెప్పండి, దేవుణ్ణి చూశాడా? क्या आप बताइए, क्या देख लिया उसने? ఆయన దేవుణ్ణి చూడలేదు. उन्होंने नहीं देखा। ఇంకోటి చెప్పాలంటే एक और बात बताऊं, మనం క్రీస్తుని కూడా చూడలే. हम मसीह को भी नहीं देखा, దేవుణ్ణి చూడలేదు, परमेश्वर को भी नहीं देखा, క్రీస్తుని కూడా చూడలే. मसीह को भी नहीं కానీ ఎట్ देखा। నమ్మాలండి? लेकिन भरोसा कैसे करे? ఎట్ నమ్మాలంటే कैसे भरोसा करे? యేసును చూసిన వాళ్ళు ఉన్నారు. लोग हैं कुछ जो यीशु को देखा है, యేసును చూసిన వాళ్ళు ఉన్నారు. यीशु को देखने वाले लोग हैं। సమరయ స్త్రీ చూసింది యేసుని. सामरिया स्त्री देखी यीशु को, అపోస్తులు చూశారు యేసుని. प्रेरितों ने देखा यीशु को, మార్తా మరియలు చూశారు యేసుని. मार्ता मरियम ने देखा यीशु को। చూసిన వాళ్ళు ఉన్నారు. देखे हुए बहुत सारे हैं, बहुत सारे लोग हैं जो गवाही देते हैं। కానీ వ్యతిరేకులు కూడా ఉన్నారు. उनके खिलाफ के लोग भी हैं, వ్యతిరేకులు ఉన్నారు. उनके खिलाफ लोग, శాస్త్రులు, शास्त्री, సద్దుకయ్యులు, सद्दुकई, హేరోదీసులు, हेरोदिस, పరిసయ్యులు, परसई, పరిసయ్యులు, యాజకులు, याजक, యాజకులు याजक, ఆయన్ని చూశారు. उन सब ने देखा उन्हें। రోమా యొక్క గవర్నమెంట్ యొక్క గవర్నర్
तो रोमी गवर्नमेंट का गवर्नर గవర్నర్ చూశాడు, गवर्नर ने देखा, వాళ్ళందరూ సాక్ష్యం ఇస్తున్నారు, सबने गवाही दिया, వాళ్ళందరూ సాక్ష్యం ఇస్తున్నారు. सबने गवाही दिया, ఆ సాక్ష్యం మనం విన్నాం. गवाही हमने सुना है। తోమా చూశాడండి. तोमा देखा है, తోమా ఏమన్నా తెలుసా? क्या बोला पता है? నా ప్రభువా అని ये పిలిచాడు. मेरे प्रभु करके बोला। పిలిచాడు, तो मैंने क्या बोला? నా ప్రభువా, मेरे प्रभु, నా ప్రభు, मेरा प्रभु, ఆయన నా ప్రభు, वो मेरा प्रभु है, నా మీద యజమానుడు ఆయన, मेरे ऊपर का मालिक है, वो నా అధికారి ఆయన, मेरे ऊपर का अधिकारी నా है, అధికారి. मेरा अधिकारी है। మనం ఎవరు అండి? हम है कौन? కింద ఉన్నటువంటి సేవకులు, उनके नीचे रहने वाला सेवक है, బానిసలని, दास है, బానిసలని. दास, ఆయన చెప్పిన పని చేసేవాళ్ళం. उनकी कहने वाले काम करने वाले हैं हम। దానికి శ్రమ అయినా, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, उसमें चाहे तकलीफ हो, संकट हो, बीमार हो, परेशानी क्यों ना हो, కానీ ఆయన నమ్ముకుంటే లాభమే కానీ నష్టం లేదు. मगर उन पर भरोसा करने से फायदा ही फायदा होगा, मगर नुकसान नहीं होगा। చూడండి, देखो, ఆ ప్రేమికురాలు తన ప్రియుడు చనిపోయిన తర్వాత जब उस प्रेमी का, उसका प्रेम मर गया, गुजर गया, తన ఆ ప్రియుడు రాసినటువంటి ఆ ప్రేమ లేఖలన్నీ ఆమె కట్టగట్టి ఒక గ్రంథంగా తయారు చేసి వాటిని ప్రింట్ చేసి అమ్మితే, ఓ యువతి యువకులు, ఓ పెళ్లి కాని వారు, పెళ్ళైన వాళ్ళు ఎంతగా చదువుకుని ఎంతగా ప్రభావితం అయ్యారంటే, जब उसने उस प्रिय का वो चिट्ठियों को एक ग्रंथस्थ करके बेचने लगा, तो वहां के सारे नौजवान, स्त्री, पुरुष सब ने खरीदा, तो इतना उनका नाम फैल गया और इतनी उनको आमदनी हुई, बहुत सारा धन संपत्ति उनको ఎంత मिल गया। డబ్బు సంపాదించిందంటే, उसे इतना पैसा कमाया है कि ఎంత ఆమె మరి ప్రజలలో ప్రచురిత అయిపోయిందంటే, इतना लोगों के बीच में उनका नाम फैल गया, ఎంతో ధనాన్ని ఆర్జించిందంట. तो बहुत धन कमाया उसके द्वारा। చూడండి ప్రియారా, देखिए प्रियो, ఈ యొక్క లేఖలో, ये चिट्ठी में ఈ గ్రంథము ये ग्रंथ ఎవరి చేతిలోకి వెళ్ళుద్దో, जिस किसी के हाथ में जाएगा, అందుకే इसलिए ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడంటే, प्रकाशित का 1:3 में क्या कहा? వీటిని, ఈ ప్రవచనాలని చదువువాడును, इस भविष्यवाणी को पढ़ने वाला, వినువాడును, सुनने वाला వీటిలో ఉండి గ్రహించువారు. और उसके मानने वाले भी। చదువుతున్న చదువుతారు, जिनको पढ़ना आता है वो पढ़ते हैं, చదువురాని వింటారు, जिनको पढ़ना नहीं आता वो ఏదైనా सुनते కై हैं। కొనాలి. कुछ भी हो, दोनों विषय में मानना तो जरूरी है। ఆయన మన హృదయంలో స్థిరంగా ఉండాలి. वो हमारे हृदय में स्थिर बन के रहना మన है, హృదయం స్థిరంగా ఉండాలి. हमारे हृदय में स्थिर से रहना है। ఎరగని వాళ్ళు, క్రీస్తుని ఎరగని వాళ్ళు, చూడని వాళ్ళు మన ద్వారా దేవుణ్ణి చూడాలి. जो मसीह को जिसने नहीं देखा, वो लोग हमारे द्वारा मसीह को देखना है। కాబట్టి మనం ఆయన ఆలయము, इसलिए कहते हैं हम उनका मंदिर है, ఆయన ఉంటాడు. उस मंदिर में वो रहता है, అంటే ఆయన అడ్రస్ यानी कि उसका पता మనమే, మన హృదయమే. हमारा हृदय, ఆయన అడ్రస్ మన హృదయం, మన ఆలయమే. उनकी पता हमारे हृदय, वही आलय मंदिर। కాబట్టి ఆయన పాడు చేయకూడదు అంట. इसलिए उसको नहीं बिगाड़ना चाहिए, ఆయన పాడు చేయకూడదు, उसे बिगाड़ना नहीं चाहिए, ఆత్మను పాడు చేయకూడదు. उस आत्मा को नहीं खराब करना ఈ है, లోక విషయాల ద్వారా ఆత్మను పాడు చేయకూడదు. इस संसार की बातों के द्वारा अपनी आत्मा को खराब नहीं करनी। చూడండి ప్రియారా, देखिए प्रियो, ఇక్కడ ఒకటి, దేవుడు కూర్చునే కుర్చీ ఎవరు? एक तो यहाँ पे देखेंगे परमेश्वर बैठने वाला वो कुर्सी कौन है, దేవుని టెలిఫోన్ నెంబర్ ఏంటి? परमेश्वर का टेलीफोन का नंबर क्या है, దేవుని లేఖ ఏంటి? परमेश्वर का चिट्ठी क्या है। నేను దేవుని లేఖ గురించి మీకు చెప్పాను, परमेश्वर की चिट्ठी के बारे में तो मैंने बताया, కానీ लेकिन దేవుడు కూర్చునే కుర్చీ గురించి కూడా మీకు చెప్పాను నేను. परमेश्वर के बैठने वाला कुर्सी को लेकर भी ఇంకా बताया, కొంచెం విపులంగా చెప్తాను. और कुछ खुलासा करूंगा। రండి, आइए, కీర్తనాకారుడు, भजन संगीता, కీర్తన రాసినటువంటి దావీదు మహారాజు तो भजन को लिखने वाला राजा दाऊद, 22వ అధ్యాయము, 22वें अध्याय, రండి, देखो కీర్తన 22 3వ వచనం చదువుదాం. भजन संगीता 22 का तीसरे वचन, 3వ వచనం, तीसरा वचन, నీవు ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నావు. परंतु तू जो इजराइल की स्तुति के सिंहासन पर विराजमान है। ఎక్కడ కూర్చుంటాడండి ఆయన? परमेश्वर कहाँ बैठता है? ఎక్కడ కూర్చుంటాడు? कहाँ बैठता है? మనం చేసే స్తుతుల మీద కూర్చుంటాడు. हम जो स्तुति करते हैं ना, उन स्तुतियों के ऊपर वो विराजमान దాని रहता అర్థం है। అది. इसका अर्थ यही है। ఏమంటాడు? क्या कहता है? నీవు ఇజ్రాయేలీయులు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. तुम जो स्तुति करते हो, परमेश्वर को लेके बोलता है, तुम जो इजराइल तुम्हारे लिए स्तुति करते हैं ना, उन स्तुतियों के ऊपर तुम बैठे हो। కాబట్టి ఆయన యొక్క ఆసీనత అనేది, ఆ యొక్క సింహాసనం ఎక్కడుందండి? उनका बैठने का सिंहासन कहाँ है? ఈ దావీదు మహారాజు పాడుతున్నాడు, राजा दाऊद गा रहा है इस गाने। యెహోవాను గురించి గానం చేస్తున్నాడు.
परमेश्वर यहोवा के लिए गाना गाता है। ఎక్కడ ఆసీనుడై ఉంటాడో దావీదు మహారాజు చెప్తున్నాడు. राजा दाऊद बताता है वो कहाँ बैठा रहता దావీదు है। మహారాజుకు బాగా తెలుసు, राजा दाऊद अच्छी तरह जानता है, బాగా తెలుసు. अच्छी तरह जानता है। కాబట్టి ఆయన్ని పర్సనల్ గా ఎరిగిన వారు ఆయన్ని స్తుతిస్తారండి. जो परमेश्वर को अच्छी तरह जानते हैं ना पर्सनल तौर पर, वही लोग परमेश्वर की स्तुति విశ్వాసులు करते हैं। చెల్లించే స్తుతుల మీద ఆయన సింహాసనం వేసి కూర్చుంటాడండి. विश्वासी जो स्तुति करते हैं ना, उन स्तुतियों के ऊपर वो सिंहासन डाल के बैठते हैं। చాలా మంది बहुत सारे लोग ప్రార్థనకు అలవాటు పడి प्रार्थना का आदत हो गया, స్తుతులు మర్చిపోతున్నారు. स्तुति करना भूल जा रहे हैं। చాలా మంది ఏమంటారు సార్, बहुत सारे लोग क्या बोलते पता है, పాస్టర్లు వాళ్ళు ఏమని అడుగుతారు, पासवान लोग भी क्या बोलते हैं, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా, आप ही क्या प्रार्थना कर रहे हो, అయ్యా నువ్వు ప్రార్థన भाई చేసుకుంటున్నావా तुम प्रार्थना करते हो, అంటారు కానీ इतना तो पूछते నువ్వు हैं। దేవుడు స్తుతిస్తున్నావా क्या आप परमेश्वर का स्तुति करते हो, అడుగుతారా? ऐसा कोई पूछता है? అరుదు, ऐसा मुश्किल ही है। అరుదు. कई कई दिखते हैं ऐसा। ఏ పాస్టర్ అయినా, कोई भी पास्टर क्यों ఏ ना, విశ్వాస అయినా, कोई विश्वासी भी क्यों ఏమ్మా బాధ ఉందా మీకు, ना। अच्छा आपको कोई तकलीफ है, ఏదైనా సమస్యలు ఉన్నాయా, कोई समस्या है, ఏదైనా అనారోగ్యాలు ఉన్నాయా, कोई बीमारी है మీరు क्या, ప్రార్థించుకుంటున్నారా क्या अच्छा प्रार्थना कर रहे हो आप, అంటారు. इतना ही बोलेंगे। కానీ స్తుతిస్తున్నారు అనరు, का इस तरह नहीं बोलेगा कोई भी, क्या तुम परमेश्वर का अच्छी स्तुति करते हो, శుద్ధి చేస్తున్నారు అనరు. आप अच्छे परमेश्वर का स्तुति करते हो क्या కాబట్టి ఇక్కడ करते हो। జరుగుతున్నటువంటి పొరపాటు ఏంటంటే यहाँ पे क्या भूल हो रहा है इसका मतलब, ప్రార్థనకు బాగా అలవాటు పడిపోయి స్తుతించడం మర్చిపోతున్నారు. तो प्रार्थना का ज्यादा आदत हो गया मगर स्तुति करना भूल जा रहे हैं। కానీ నేను ఒక విషయం చెప్తాను, लेकिन मैं एक बात ఈ बताऊं, స్తుతికి ప్రార్థనకి ఏంటి తేడా నేను చెప్తాను ఇప్పుడు. स्तुति और प्रार्थना का क्या अंतर है मैं बताऊंगा। ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే क्या ध्यान से देखेगा तो ప్రార్థన ఏమో, మనం చేసే ప్రార్థన పరలోకానికి వెళ్ళి మళ్ళీ జవాబుగా తిరిగి వచ్చుద్ది. हम जो प्रार्थना करते हैं ना, वो स्वर्ग में जाकर एक उत्तर बनकर जवाब बनकर नीचे आ जाती है। కానీ స్తుతి लेकिन स्तुति స్తుతి అనేది स्तुति जो తిరిగి है, రాదు. वो वापस नहीं आते। ఆ స్తుతుల మీద उन स्तुतियों के ऊपर దేవుడు సింహాసనం వేసి కూర్చుంటాడు. तो परमेश्वर ही सिंहासन बैठता है। ఈ స్తుతి అనేది ఎలాంటిదంటే, ये स्तुति कैसी है कि ఈ స్తుతి అనేది ये स्तुति చూడండి, देखो, స్తుతి అనేది మరి దేవుని దగ్గర అనగా దేవుని యొక్క ఆ కంఠ స్వరము, మన కంఠ స్వరం అనేది అక్కడ ఉండిపోతుంది. అక్కడ स्तुति करने से మన కంఠ हमारे స్వరం, ఆ स्तुति, స్తుతించే కంఠ స్వరం అక్కడ ఉండిపోతుంది. तो हम जो स्तुति करते हैं ना, हमारे कंठ से निकलने का वाली आवाज वहां रह जाती है। ఉదాహరణ, तो सादृश्य के ఎవరైనా लिए పెద్దోళ్ళని పిలుస్తాం మనం ఫంక్షన్లకి, फंक्शन में कोई बड़े बड़े लोगों को बुलाते हैं, వీఐపీలు పిలుస్తాం. वीआईपी को, ఆ గౌరవార్థంగా సూచనగా उनकी एक सम्मान के चिन्ह पर బుకే ఇస్తాం, एक बुके देते हैं, పూలమాల వేస్తాం. तो फूल माला भी चढ़ाते हैं। ఎంతో ప్రీతికరంగా వాళ్ళని స్వీకరిస్తారు. बड़े प्यार से वो लोग स्वीकारते हैं, తమతో పాటు తీసుకుని వెళ్ళిపోతారు. वो अपने साथ लेके वो चले जाते हैं। చూసారా, देखा, మనం బుకే ఇచ్చినా, हम बुके दे दिया, షాలు కప్పినా, शॉल ओढ़ा ఇంకా ఏదైనా పూలమాలలు వేసినా और फूल माला भी दिया, అవి కృతజ్ఞతగా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. वो शुक्रगुजारी के साथ वो लेके जाते हैं, తీసుకుని వెళ్ళిపోతారు. ले जाते हैं। ఇది इसी प्रकार स्तुति దేవుని దగ్గర ఉంటుంది. परमेश्वर के पास ठहर जाती है, ఒక ఆనవాలుగా ఉంటుంది. एक चिन्ह के तौर पर। ఆయన ఆ స్థుతి మీద ఆయనంట ఆసీనుడై కూర్చుంటాడంట. उन स्तुतियों के ऊपर परमेश्वर विराजमान होकर ठहरता है। ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయి, अब तुम प्रार्थना करो, స్థుతులతో పాటు కలిపి ప్రార్థన చేయి. स्तुति के साथ मिलकर प्रार्थना करो। నువ్వు ప్రార్థిస్తూ స్థుతుల్ని విస్మరించొద్దు. तो प्रार्थना करने की चक्कर में स्तुति करना भूल मत ఈ जाओ। సంవత్సరం इस साल మనం కొంచెం ముందుకెళ్దాం, हम ఆత్మలో थोड़ा आत्मा में आगे बढ़ेंगे, కొంచెం ఆత్మలో మనం ముందుకెళ్దాం. आत्मा में आगे बढ़ेंगे, దేవుని దగ్గర నుంచి మనము మరి ఆ ప్రార్థనలకు జవాబులు పొందుకుందాం. तो परमेश्वर से उस प्रार्थना का जवाब मांगेंगे। ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం, वो देने के लिए तैयार है, ఇవ్వటానికి సిద్ధంగా देने ఉన్నాం. के लिए तैयार है। ప్రార్థన ఎలా ఉంటుందంటే, प्रार्थना कैसी रहती है ప్రార్థన कि- ఎలా ఉంటుందంటే कैसी रहती है, మన అవసరాల గురించి మనం ప్రార్థిస్తూ ఉంటాం. केवल हम अपना जरूरतों को लेकर ही స్తుతి అంటే प्रार्थना- దేవునికి వందనాలు చెల్లించటం, स्तुति यानी कि परमेश्वर को धन्यवाद कहना, ఆయన గొప్ప గొప్ప కార్యాలను వర్ణించటం, उनके बड़े बड़े कामों का वर्णन करना है, వర్ణించటం. वर्णन करना ప్రార్థన है। ఏమో అడగటం, प्रार्थना तो मांगना हुआ, నాకు ఇది కావాలయ్యా, मुझे फलाना चाहिए, నాకు ఇది కావాలయ్యా, मुझे वो నాకు चाहिए, ఇది తక్కువగా ఉంది, मुझे ये कमी है, నాకు అది తక్కువగా ఉంది. मेरे लिए फलाना कमी ఈ है। ప్రార్థన పరలోకానికి వెళ్ళి దేవుని సమూహానికి ఆ స్థుతుల మీద ఆసీనుడైనటువంటి ఆ దేవుని యొక్క సింహాసనాన్ని ఈ ప్రార్థన తాకుద్ది. तो उस स्तुतियों के ऊपर विराजमान जो परमेश्वर यानी कि उस सिंहासन को हमारी प्रार्थना छूती है जाकर। అందుకే దావీదు మహారాజు స్థుతిని గురించి ఎక్కువగా రాశాడు. इसलिए राजा दाऊद स्तुति के बारे में ज्यादा लिखा है। స్థుతి అనేది ఏంటి తెలుసా? स्तुति का मतलब क्या पता है? స్థుతి అనేది स्तुति यानी कि ఒక కృతజ్ఞత భావం. एक शुक्रगुजारी के भाव से, అంటే ఆయన చేసిన కార్యాలన్నీ వర్ణించే ఒక కృతజ్ఞత భావం.
उनके जितने कार्य हुए हैं उन सभी कार्यों का वर्णन करने का एक शुक्रगुजारी का भाव से। ఎప్పుడైనా దేవుడు చేసిన కార్యాలను మనం స్తుతించుకుంటూ ఆయన గౌరవిస్తూ ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. हमेशा हम क्या करना चाहिए? परमेश्वर जो अद्भुत कार्य किए हैं उनका गौरव करते हुए हमेशा उनके शुक्रगुजारी के साथ स्तुति करनी चाहिए। చూడండి లోకాసు వార్త देखो लूका सुसमाचार 17వ అధ్యాయము 17 अध्याय 16వ వచనంలో 17 का 10 16 మంది में కుష్ఠరోగులు బాగుపడ్డారు 10 कोढ़ी चंगा हो गए थे, కదా, है ना? బాగుపడ్డారుగా. ठीक हो गए था ना? 10 మంది కుష్ఠరోగులు 10 कोढ़े యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. यीशु मसीह के पास आए थे। సరే వాళ్ళని ఏమన్నాడు, उनसे क्या कहा? అయ్యా మా వీళ్ళేమన్నారు, మమ్మల్ని స్వస్థపరచాయని उन्होंने क्या అడిగారు. बोला? हमें चंगा कीजिए। స్వస్థపరచాయి అన్నారు. चंगा మీరు करो। స్వస్థపడ మీరు వెళ్ళి మీ యాజకులకు మీ దేహాన్ని చూపించుకోండి అన్నాడు. तो यीशु ने कहा हाँ हाँ तुम जाओ याजकों को दिखाओ, बोला। ఎందుకని? क्यों? యాజకుల దగ్గరికి కుష్ఠరోగులు వెళ్తే రాళ్ళు పెట్టి కొడతారు. अगर याजक के पास कोढ़ी जाएगा तो पत्थर से मार डालेगा। సమాజంలో గుండా వెళ్తే కొడతారు. समाज के बीच में से देखेगा तो समाज भी ఆ मारेगा। దినాల్లో కుష్ఠరోగాన్ని పెద్ద అంటురోగంగా భావించేవాళ్ళు. तो कोढ़ी को मंदिरों में बड़ा अछूत समझते थे। వాళ్ళని తీసుకెళ్లి ఒక గుహలో పెట్టేవాళ్ళు. उन्हें ले जाकर गुफाओं में रखते थे। వాళ్ళ యొక్క బంధువులు ఆ ఆహారం తీసుకెళ్లి దూరంగా పెట్టి వచ్చేవాళ్ళు. उनके रिश्तेदार भोजन वस्तु लेके जाकर दूर में ही छोड़ देते थे। వాళ్ళని సమాజంలో తిరగనిచ్చేవాళ్ళు కాదు. उनको समाज में घूमने फिरने नहीं देते అయితే थे। ఈ కుష్ఠరోగులు तो ये कोढ़ी जन యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. यीशु के पास आया। అయ్యో యేసు ప్రభు కుష్ఠరోగులు బాగు చేస్తున్నాడు. यीशु मसीह कोढ़ी को भी चंगा कर रहे हैं। కుష్ఠరోగులు తన దగ్గర తీసుకుంటున్నాడు. यीशु मसीह कोढ़ी को अपना चंगा अपना सम्मुख में लेता है। ఆయన ప్రేమిస్తున్నాడంట. वो प्रेम करता है। ఆయన ప్రేమ కలిగి దేవుడు అంట. वो प्रेमी परमेश्वर है। వచ్చారండి, वो आगे అడిగారు, मांगा అయ్యా మమ్మల్ని శుద్ధులు చేయాలి, हमें शुद्ध करो। పొండి వెళ్ళి యాజకులు చూపించుకోండి, तो यीशु ने कहा जाओ और अपने आप को याजकों को दिखाओ। పొండి యాజకులు చూపించుకోండి. दिखाओ। వెళ్ళారు. गए వెళితే जाते जाते शुद्ध జాతే వాడు స్వస్థపడిపోయాడు. चलते चलते नहीं। వెళ్తానే जाते जाते ही वो शुद्ध हो गए। వెళ్తానే స్వస్థులైపోయాడు. जाते जाते ही वो शुद्ध हो गए। అయితే तो फिर వెంటనే ఒక వ్యక్తి చూసుకున్నాడు. एक ने देखा, చూసుకుని వెంటనే తిరిగి వచ్చాడు. ऊंची आवाज से परमेश्वर की बड़ाई की। తిరిగి वो వచ్చాడు. लौट कर आया। వస్తువుని స్తుతించాడు. దేవుడు आते आते ही ऊंची आवाज से परमेश्वर की बड़ाई की, स्तुति की। స్తుతిస్తున్నాడు, स्तुति करते हुए लौटा ప్రశంసిస్తున్నాడు, ప్రశంసిస్తున్నాడు, और प्रशंसा कर रहा था। గొప్పగా పొగుడుతున్నాడు. बड़ा सम्मान परमेश्वर की कर रहा था। ఒక్కడే अकेला 10 మందిలో 10 में 9 మంది రాలా, बाकी 9 जने नहीं आए हैं। ఒక్కడే వచ్చాడు. एक अकेला ఒక్కడే వచ్చాడు. अकेला आ गया। కృతజ్ఞతగా शुक्रगुजारी के रूप में। మన మన ప్రార్థనలో మన స్తుతుల్లో కృతజ్ఞత ఉండాలండి. हमारी प्रार्थना में हमारे स्तुति में शुक्रगुजारी होनी चाहिए। ఆయన పనిచేసే దేవుడు అండి. वो काम करने वाला परमेश्वर है। పని చేస్తాడండి. वो करता है అందుకే जरूर। అన్నాడు, इसलिए यीशु ने నా कहा తండ్రి ముందుకి పని చేస్తూ ఉన్నాడు, ఇప్పుడు కూడా పని చేస్తూ ఉన్నాడు అన్నాడు. मेरा पिता पहले भी काम कर रहा था, अभी भी काम कर रहा है। పగల ఉన్నంత కాలం నేను ఆయన పని చేయాలి. जब तक दिन होगा तब तक मुझे उनका काम करना చీకటి है। దినాలు రాబోతున్నాయి, अंधेरे का दिन आने वाला है। అంధకార దినాలు రాబోతున్నాయి. अंधकार का दिन అప్పుడు आने ఎవరు वाला పని చేయరు. तब कोई काम नहीं करेगा। అంధకార దినాలు ఏంటి తెలుసా? अंधकार का दिन का मतलब पता है? 7 7,000 वर्ष की तकलीफ, 7 साल की तकलीफ। మొదటి శతాబ్దంలో पहली शताब्दी में యేసు ప్రభులు వారు అంటాడు, यीशु मसीह कहता నా है తండ్రి పని చేస్తూ ఉన్నాడు, ఇప్పుడు मेरा पिता काम कर रहे हैं अभी, నేను కూడా పని చేయాలి. मुझे भी काम करना है। ఇదిగో పగలున్నంత కాలం जब तक दिन నా होगा తండ్రి పనులు నేను చేయాలి. मुझे अपने पिता का काम करना ఇదిగో पड़ेगा। అంధకారం అనే చీకటి దినం రాబోతుంది, अंधेरे का वो दिन आने वाला है। చీకటి గడియలు రాబోతున్నాయి. अंधेरे का समय आने అప్పుడు वाला ఎవరు है। పని చేయరు. तब कोई काम नहीं करेगा। ఏంటి? ఇది పని చేసే కాలం, इसका मतलब ये अब काम करने का समय ప్రభు है। కార్యాలు చేసే కాలం. प्रभु कार्य करने का समय है। నెమ్మదిగా ఉండకూడదు, अभी चुप्पी साधे नहीं रहना నెమ్మదిగా चाहिए, ఉండకూడదు. चुपचाप नहीं रहना चाहिए। చూడండి, देखो ఆ అంధకారం అనే సమయం ఎప్పుడవుతుందో తెలుసా? वो अंधेरे का समय कब आने वाला पता है? 7 శ్రమలు. 7 वर्ष की तकलीफ। 7 శ్రమల్లో 7 वर्ष की तकलीफ में పరిశుద్ధులు ఉండరండి. पवित्र लोग नहीं रहेंगे। 7 శ్రమలో పరిశుద్ధులు ఉండరు. 7 वर्ष की तकलीफ में पवित्र लोग नहीं रहेंगे। ఎవరుంటారండి? कौन रहेगा? నమ్మకార్థ క్రైస్తవులు, नामधारी मसीह लोग, అల్ప విశ్వాసులు, अल्पविश्वासी, అవిశ్వాసులు, अविश्वासी, అన్ని జనులు ఉంటారు. अन्य जाति रहेंगे। పరిశుద్ధులు ఉండరండి. पवित्र लोग नहीं रहेंगे। పరిశుద్ధాత్ముడు ఉండడు. पवित्र आत्मा भी नहीं रहेगा। పరిశుద్ధాత్ముడు पवित्र आत्मा ఆ పరిశుద్ధుల్ని యేసు ప్రభు ఆగమనములో ఆయన మేఘాల మీద వచ్చినప్పుడు తీసుకెళ్ళి ఆయనకి అప్పచెప్తాడు. तो जब यीशु मसीह बादलों में आएगा, पवित्र आत्मा परमेश्वर अपने लोगों को उठा के ले जाएगा, उनके हाथ में सौंप देगा। వాళ్ళు చూపిస్తాడు, తీసుకెళ్ళి उन्हें ఆయన मिलाएगा, చూపిస్తాడు, ఇదిగో నీ బిడ్డలు అయ్యాని. ले जाकर दिखाएगा, वो सौंपेगा, देख तेरे संतान। ఇక భూమి మీద ఎవరు ఉండారండి? और पृथ्वी पे कौन रह गया? ఎవరుండారు? कौन है? పరిశుద్ధాత్ముడు లేడు, पवित्र आत्मा नहीं है, అని సాతానుడు. लेकिन शैतान। సంఘం ఎత్తబడుతూ ఉంటది, సైతానుడు దిగుతా ఉంటాడు. कलिशा ऊपर उठा लिया जाता है, शैतान नीचे
धकेल दिया जाता है। జాగ్రత్తగానండి. इसलिए ध्यान से सुनो। ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో प्रकाशित के 12 अध्याय में है, సంఘం ఎత్తబడతా ఉంటది. कलीसिया ऐसा ऊपर को उठा लिया जाता है। వెంటనే మనం ఆ పరిశుద్ధాత్ముడు ఆ సంఘాన్ని తీసుకెళ్తా ఉంటాడు, సైతాను కిందకి దిగుతాడు అన్నమాట. तो पवित्र आत्मा परमेश्वर कलीसिया को ऊपर ले जाता रहता है और शैतान नीचे उतरता रहता है। అందుకే సముద్రమా భూమి నీకు శ్రమ అన్నాడు. इसलिए कहा, हाय तुम पर समुद्र और भूमि धरती, నీకు శ్రమ. आपको हाय। సాతానుడు ఎవరి మీద దిగుతున్నాడని. शैतान किससे पार डालो करके उतर रहा అది है। అంధకార సమయం. वो अंधकार का समय है। యేసయ్య స్వయంగా చెప్పాడు, यीशु मसीह ने स्वयं कहा था, పగలున్నంతకాలం నా తండ్రి పనులు చేయాలి నేను. जब तक दिन रहेगा मुझे अपने पिता का काम करना है। అంధకారం చీకటి పని దిగి వస్తుంది, तो अंधेरे का समय नजदीक आ रहा है, ఎవరు పని చేయరు. कोई काम नहीं करेगा। తయారు చేస్తారండి. कहाँ करेंगे? ఒక్క తేలు కుడితేనంట एक बिच्छू काटने से 5 నెలలు నిప్పంట. 5 महीने दर्द होगा। ఒక్క తేలు కుడితే एक तेल यानी कि बिच्छू काटने से 5 మణుగులు అంట ఎళ్ళ మీద పడతాయి అంట. तो 5 मन के ओले गिरेंगे। ఈ బిల్డింగ్లు ఉంటాయండి, क्या ये बिल्डिंग बर्दाश्त कर पाएगा? रहेगा? ఈ బిల్డింగ్లు ఉంటాయా? रहेंगे ये बिल्डिंग? చలికి తట్టుకోలేము. न ठंड को बर्दाश्त कर पाते हम, నీళ్లు ఉండవు, पानी रहे नहीं रहता, మంచి నీళ్ళు ఉండవు. पानी पीने का पानी नहीं ఇంకొక విషయం తెలుసా, होता। एक और बात पता है, వాతావరణం తన ఇష్టం వచ్చినట్టుగా విజృంభిస్తుందండి. तो मौसम अपनी इच्छा के अनुसार मोड़ मोड़ लेता है। ఇలా ఉందనుకోండి, ऐसा है, ఇక్కడేమో చలి ఉంటది, यहाँ ठंड होगा, ఇక్కడేమో గరిమే ఉంటది. यहाँ पे गर्म होगा। ఈ చలిలో నుంచి ఈ ఈ గరమలోకి వచ్చినప్పుడు ये ठंड से गर्मी में आ जाता है, శరీరం తట్టుకోలేక शरीर बर्दाश्त అటు नहीं करता, చలి ఇటు ఎండ उधर ठंड इधर गर्मी తట్టుకోలేక बर्दाश्त नहीं करता, బాడీలో కూడా మార్పులు వచ్చేస్తాయి. बॉडी में भी बदलाव आता है। అప్పుడంట ఎట్టుంటారంట, పీనుగుల్లాగా, అంటే దాన్ని ఏమంటారు, పాండు రోగం. तो तब लोग पीला पीला दिखेंगे, పాండు రోగం వచ్చినప్పుడు తెల్లగా పాలిపోతారంట. तो पीला सा सफेद सा हो जाएगा इंसान, సరైన ఆహారం ఉండదంట. ढंग का खाना नहीं होगा। ఇంకెవరు వాక్యం చెప్తారండి? तो ऐसा में कौन वचन ఈ बताएगा? బాధలే తట్టుకుంటారా, వాక్యమే చెప్తారా? ये तकलीफ को झेलेंगे या वचन सुनेंगे? ఇప్పుడైతే अब तो మనకి ఎన్ని బాధలు వచ్చినా, चाहे हमें कितना भी तकलीफ क्यों ना आए, వేదనలు వచ్చినా, कितना भी परेशानी क्यों ना आए, నుంచి घुटनों में आकर వాని ప్రార్థన చేస్తే, प्रभु बोलकर प्रार्थना करेगा, ఆయన స్తుతిస్తే, अगर उनकी स्तुति करेगा, ఆయన మన స్థుతుల పైన ఆశీనుడు. वो हमारी स्तुति उनके ऊपर विराजमान ठहरेगा, ప్రార్థనలు విని हमारी प्रार्थना को सुनेगा ప్రార్థనలకు జవాబిస్తాడు. और हमारी प्रार्थनाओं का जवाब देगा, हमारे रोग को दूर అందుకే करेगा। కీర్తనకారుడు ఏమన్నాడు? इसलिए भजनकार ने क्या कहा? 3వ కీర్తన 103 भजन संहिता में 3వ వచనంలో ఏమన్నాడు? 3रा वचन में क्या कहता है? అసలు ఒకసారి क्या कहता है? ఆయన वही तेरे सब अधर्मों को क्षमा करता है और तेरे सब रोगों को चंगा करता है। देखा? 103 3వ వచనం కనుక చదివితే, 103 का 30 ఆయన నీ దోషములను నీ క్షమించువాడును, నీ సంకటములను కుదుర్చువాడు. कहता है वे तेरे सारे अधर्मों को क्षमा करता है और तेरे सब रोगों को चंगा करता है। సంకటములు అంటే మనకు వచ్చే సంకటం అంటే రోగాలు. तो हमारे संकट जो यानी कि हमारे जो आते हैं बीमारियां, అన్ని రోగాలు బాగు చేస్తాడంట. रोगों को दूर करेगा తర్వాత और మన దోషాలు తీసేస్తాడు, हमारे अधर्मों को भी क्षमा कर देता है। దోషాలు తీసేస్తాడు. अधर्मों को क्षमा करता है। ఈ సమయం, ये समय, ఇది పనిచేసే ये సమయం. काम करने का समय। చూడు, లాజరు చనిపోయిన విషయంలో ప్రభు యేసు ప్రభు ఏమన్నాడు? जो लाजर का मृत्यु हुआ तो जब यीशु मसीह ने क्या कहा? శిష్యులతో ఏమన్నాడు? चेलों से, రండి, आओ, పగలున్నంత కాలం మేము పని जब చేయాలి, तक दिन रहेगा तब तक काम करना है, పని చేయాలి, ये काम करना వాళ్ళు है। వెళ్దాం పైన అన్నాడు. चलो चलते हैं बोले, వెళ్దాం పైన అన్నాడు. चलो चलते हैं పగటి बोले। కాలం అండి ఇది. इसी प्रकार ये दिन का समय, ఇది పగటి కాలం. ये दिन का ఈ समय, పగటి కాలంలో इस दिन का समय में మనం ప్రభువుని సేవిద్దాం, हम प्रभु की उपासना करेंगे, ఎదుగుదాం. पढ़ेंगे। ఈ నూతన సంవత్సరం, इस नए साल ఈ में 2026 సంవత్సరం 2026 साल ప్రభువులో ఎదుగుదాం. प्रभु में बढ़ेंगे, ప్రభువులో ఎదిగితే, प्रभु में बढ़ेगा। ఆయనకు ప్రార్థన చేస్తే, अगर उनकी प्रार्थना ఆయన करेगा, స్తుతిస్తే, अगर उनकी स्तुति करेगा, ఆ స్తుతుల పైన హాస్యుడై కూర్చొని वो स्तुतियों के ऊपर विराजमान होकर మన बैठेगा, ప్రార్థనలకు జవాబు ఇచ్చేస్తుంది. फिर हमारी प्रार्थनाओं को जवाब दे देगा। ప్రార్థనలు మనం పొందుకుంటాం. प्रार्थना का उत्तर हम पाएंगे। చూడండి, देखिए, తెస్సలోనికి రాసినటువంటి మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక చూడండి. पहला थेसलोनिके लिखी पत्री, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక पहला थेसलोनिके 5వ అధ్యాయం 16వ వచనం కనుక చూస్తే, 5 का 16 देखेगा तो 5వ అధ్యాయము 16వ వచనం, 5 का 16, 16, 17, 18. 16, 17, 18 ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కృతజ్ఞతాస్తుతులు చూడండి, స్తుతులు ఎట్లా ఉంటాయట? కృతజ్ఞతతో కూడుకొనిగా ఉంటాయి. तो सदा आनंदित रहो, निरंतर प्रार्थना में लगे रहो, हर बात में धन्यवाद करो। ఆ,
స్తుతించేటప్పుడు ఆయన ఏం చెప్తాం, మనం ఆయన చేసిన మేళ్ళన్నీ చెప్పుకుంటూ స్తుతిస్తూ ఉంటాం. स्तुति का मतलब जब हम उनके सम्मुख बैठते तो उन्होंने जितना अद्भुत कार्य हमारी जिंदगी में किया था सारे बातों का वर्णन ఆయన ఆయన करते जाएंगे। సంతోషిస్తూ ఉంటాడు. फिर परमेश्वर प्रसन्न होता చూడండి, जाएगा। నేను చేసిన కార్యాలన్నీ తలపోసుకుంటూ देख मेरी कहना करने वाला हर एक काम को తలపోసుకుంటూ स्मरण करते हुए నా బిడ్డలు చూడండి मेरे लोग देखो నన్ను ఎంతగా పొగుడుతున్నారు. मुझे స్తుతి कितना అంటే పొగటం అండి. स्तुति यानी कि उनका सम्मान करना, ప్రార్థన అంటే అడగటం. प्रार्थना यानी कि उनसे मांगना। మీకు అర్థమవుతుందా? समझ में आ रहा है? స్తుతి అంటే स्तुति यानी ఆయన कि చేసినట్టు కార్యాలని తలంచుకుంటూ స్తుతించుటూ పొగడతాం. तो उनकी किए गए कार्यों को स्मरण करते हुए धन्यवाद के साथ उनकी बढ़ाई करनी, వందనాలు చెల్లించటం. उनको धन्यवाद कहना है। ప్రార్థన ఏంటి? प्रार्थना क्या है? అడగటం. मांगना। అని తప్పిస్తాడు. मांगने से కానీ तब देगा, ముందు స్తుతించాలి. लेकिन पहले स्तुति करना है। స్తుతించాలి. स्तुति ఆ करना, కృతజ్ఞతలో స్తుతులతో కలిసి ఉంటే तो शुक्रगुजारी के साथ स्तुति मिला होगा, ఆయన సంతోషపడి वो प्रसन्न होगा। మనం ప్రార్థన చేసినప్పుడు जब हम प्रार्थना करेंगे మనల్ని మార్చేస్తాడండి. तो हम మన స్థితి మారుతాడండి. हमारे स्थिति को बदल देता है, మన స్థితులను మార్చేస్తాడు. हमारे सारा स्थिति गति को बदल देगा। ఎంత మంచి దేవుడు మనకు దొరికాడు. कितना अद्भुत परमेश्वर हमें मिल गया है, ఎంత మంచి దేవుడు అండి. कितना ఎలాగూ చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. प्रकार करना प्रभु यीशु मसीह में परमेश्वर का इच्छा है। చూసారా? देखा, ఆయన అది దేవుని చిత్తం అంట. ये परमेश्वर की इच्छा है। కాబట్టి ఈ సంవత్సరం इसलिए इस साल స్తుతించే వారిగా ఉన్నాం. हम परमेश्वर की स्तुति करने वाले बनेंगे, కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉన్నాం. शुक्रगुजारी करने वाले बनेंगे, ప్రార్థన చేసే వారిగా ఉన్నాం. प्रार्थना करने वाले बनेंगे। 66 పుస్తకాలు ఆయన లేఖలు, ये सब किताब उनकी चिट्ठी, ఆయన లేఖలు, उनकी चिट्ठी जो ఆయన है, ప్రియ సంఘము, ఆయన వధువు కొరకు రాయించిన లేఖలు ఇవి. प्रिय कलिशा जो वधु कलिशा है, दुल्हन की कलिशा, उसके लिए लिखाया गया है। ఈ లేఖలో ये चिट्ठियां 66 पुस्तकाలు గ్రంథస్థం చేయబడి तो 66 किताब ग्रंथ बनाया गया, ఇది అనేక మందికి ఇస్తే ये बहुत सारे लोगों को देने का है। రక్షించబడడం ఆత్మీయ ధనం అండి. तो जितना उद्धार पाते वो सब हमारे आत्मिक పరలోకం धन అంటే है। అసీము ధనం అంటిది. तो स्वर्ग में असीम धन है, దొంగలు దోసుకోరు, न चोर छेंद लगाएगा, పురుగు తినదు, न कीड़ा खाएगा, न कीड़ा खाएगा, తర్వాత తుప్పు పట్టదు, न खाई लगेगा, తుప్పు పట్టదు. खाई भी नहीं ఇంకా लगेगा, దావీదు అంటాడు, इसलिए जंग भी नहीं लगेगा। నేనేమి ఇస్తున్నానయ్యా? तो क्या था दाऊद, मैं क्या दे रहा हूँ? నువ్వు ఇచ్చిన దానిలో నేను నీకు ఇస్తున్నా. तुम जो देते हो उसमें से देता हूँ। నా రెక్కలు, నాకు మంచి రెక్కలు ఇచ్చావు, मुझे अच्छे बाजू दिए हैं, నాకు మంచి జ్ఞానం ఇచ్చావు, अच्छे ज्ञान दिया, నాకు మంచి కాళ్ళు చక్కని బలంగా ఇచ్చావు, मेरे पैर में बल दिया, నేను పని చేసుకోవడం నాకు సహాయం చేసావు. मेरा काम करने के लिए आपने मदद। ఇదే స్థుతులు. यही प्रकार నువ్వు स्तुति బైక్ करना। మీద పోతున్నా, चाहे बाइक में जा నువ్వు रहे, బండిలో వెళ్తున్నా, गाड़ी में जा रहे, మెట్రోలో వెళ్తున్నా, मेट्रो में भी जा रहे నువ్వు हो, పని आप చేసుకుంటున్నా, काम कर रहे हो నువ్వు तो కూర్చున్నా, अब बैठ भी गया हो, ఈ స్థుతులు ఆగవు. ये स्तुति रुकता नहीं है। స్థుతులు చెల్లిస్తూనే ఉంటాం, स्तुति स्तुति करते रहेंगे, చెల్లిస్తూనే ఉంటాం. स्तुति करते ही रहेंगे। ఆయన చేసిన కార్యాలు తలపోసుకుంటాం, उनका कार्यों को स्मरण करते అప్పుడు रहेंगे, ప్రార్థన చేస్తాం. तब फिर प्रार्थना ముందే करें। ఆయన సంతోషపరిచాము, पहले स्तुति के द्वारा उनको हमने खुश किया, బాగా సంతోషపడ్డాడు, बड़ा खुश हो गया బాగా परमेश्वर, సంతోషపడ్డాడు. बड़ा आनंदित हो गया। తర్వాత అడిగితే उसके बाद मांगेगा तो కాదన్నాడు. मना नहीं పిల్లలు करेगा। కూడా చూడండి, बच्चों को भी देखो, డాడీ దగ్గరికి వచ్చి पिताजी के पास आते हैं డాడీని బాగా పొగుడుతారు. तो पिताजी के पास आके पिताजी का खूब अच्छी बड़ाई करने लगेंगे। ఎప్పుడైతే పితాజీ అబ్బో మొత్తానికి ఏదో వచ్చేదో అనుకుంటాడు, तब पिताजी सोचते हैं हाँ कुछ मांगने के चक्कर में आ गए तुम, అడిగితే अगर मांगने पर సంతోషపడి खुश होगा ఇచ్చేస్తారు. दे देता है। కేసయ్య, इसलिए यीशु ने మీ कहा పిల్లలకు మంచి మంచి ఈవులు ఇస్తారు. तुम अपने बच्चों को अच्छी మీ अच्छी वस्तुएं పిల్లలకు देते हो। మంచి మంచి ఈవులు ఇస్తారు. तुम अपने बच्चों को अच्छी अच्छी वस्तुएं देते हो। నేను పరిశుద్ధుడిని, मैं तो पवित्र हूँ, అడిగితే నీకు ఇస్తాను. मैं उससे मांगोगी तो मैं क्यों కానీ नहीं दूंगा। మన క్రైస్తవులకు అడగటం తెలియాలి. लेकिन हमारे ईसाइयों को मांगना सीखना होगा, అంటే ముందు స్థుతి यानी कि मांगने के पहले स्तुति करो, కృతజ్ఞతతో కలిపి शुक्रगुजारी के साथ సంతోషిస్తాడు. परमेश्वर प्रसन्न होगा। అడిగితే अगर मांगेगा ఇస్తాడు. तो देगा। ఈ సంవత్సరం इस साल సంఘము कलिसिया విశ్వాసంతో ఉజ్జీవింపబడాలి, विश्वासियों के साथ उज्जीव में आगे बढ़े, ఉద్యోగంలో రావాలి, उज्जीव में आगे बढ़े। మనం ఉజ్జీవించబడాలి. हम भी సంఘం అంటే మనమేనండి. कलिसिया का मतलब हम ही है। మనం ఉజ్జీవించబడ్డాం అనుకోండి, हम उज्जीव में आगे बढ़ेंगे, ఈ उन्नति में। ఉజ్జీవాన్ని చూసి అనేక మంది ఆకర్షించబడతారండి. इस उन्नति को देखकर बहुत सारे लोग చూడండి, आकर्षित हो जाएंगे। పెంతెకొస్తు దినం రోజు देखिए पेंतुकोस्त के పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు पवित्र आत्मा प्रभु इनके ऊपर उतरा। 120 మంది 120 దేవుని స్తుతిస్తున్నప్పుడు परमेश्वर की जब स्तुति कर रहे थे, కింద వాళ్ళు ఆకర్షించబడాల, नीचे के सभी लोग आकर्षित हो गए थे ना। అందరు రాళ్ళ పైకి, क्या सबके सब ऊपर नहीं आए थे, అందరు రాళ్ళ పైకి आ गए थे ना। వాళ్ళు వచ్చి वो आकर ఎంతమంది జాయిన్ తీసుకున్నారు బాప్తిసం? कितने लोग बपतिस्मा लिए थे? 3000 మంది బాప్తిసం తీసుకున్నారు. 3000 लोग बपतिस्मा लिए। ఎందుకని इसलिए మనం దేవుని సన్నిధిలో ఉజ్జీవింపబడాలి. परमेश्वर का सम्मुख में बड़ी उन्नति చుట్టూరు ఉన్న వాళ్ళు ఆకర్షించబడతారు. हमारे चारों ओर लोग आकर्षित हो దేవుని जाएंगे, యొక్క సంఘంలో प्रभु के कलश में आएंगे। దేవుని యొక్క కోరిక, परमेश्वर की इच्छा నా స్థలం ఇంకా నిండి ఖాళీ ఉంది. मेरा जगह और भी खाली है, నిండాలి.
इसे भरना होगा, నిండాలి. ये भरे, మీరు పోయి తీసుకురండి, आप जाके लेके आइए, తీసుకురండి. ले आओ, ఈ లేఖలు అందించండి, ये चिट्ठी पहुंचाओ सबके ఈ पास, లేఖలు అందించండి. इस चिट्ठी को దేవుడు पहुंचाओ। ప్రేమపూర్వకం రాసిన ప్రేమ లేఖలు, ఆత్మీయ ప్రేమ లేఖలు, परमेश्वर ने बड़े प्यार से लिखा आत्मिक प्रेम తన चिट्ठी, సంఘ వధువు కొరకు రాసినవి, कलिशा की दुल्हन के लिए लिखा తన है, సంఘ వధువు కొరకు రాసినవి, दुल्हन के कलिशा के लिए लिखा है, గ్రంథం చేయబడినవి. तो ग्रंथ बना दिया అదే गया, పరిశుద్ధ బైబుల్. यही पवित्र ఈ बाइबल। బైబుల్ ఒక ఆధ్యాత్మిక ప్రేమ లేఖ లాంటిది. तो बाइबल आत्मिक प्यार की चिट्ठी है। రండి చిన్న ప్రార్థన చేద్దాం. आइए प्रार्थना करें। చిన్న ప్రార్థన. వందనాలు ప్రభు, धन्यवाद प्रभु जी, స్తోత్రాలు నాయన. स्तुति हो। ఈ రాత్రి इस रात को అయ్యా నీ బిడ్డ లైవ్ లో వచ్చున్నారు. आपके बच्चे लाइव में आ चुके हैं। దేవుని యొక్క చిరునామా परमेश्वर की पता ఎక్కడుంది, कहाँ है, ఎక్కడుంది? कहाँ है? అదిగో మేమే నాయన, आपने कहा हम ही है, మేమే ఆయన ఆలయము, हम में आपका मंदिर है, మాలోనే మీరున్నారు. हमारे अंदर आप है। దేవుని ఎరగనప్పుడు మమ్మల్ని చూడాలి. जो परमेश्वर को जानते नहीं वो యేసయ్య उसे మీరు देखना నన్ను है। చూస్తే దేవుని చూసినట్లు, यीशु आपने कहा था जैसा मुझे देखा तो నన్ను मानो पिता చూస్తే को देख, తండ్రిని చూసినట్లు. मुझे देखा तो मानो पिता को देख लिया ఆ बोला था। తండ్రిని మాకు యేసయ్య పరిచయం तो చేశాడు, उस पिता को यीशु मसीह आपने मिलाया, మాకు పరిచయం చేసి వెళ్ళాడు. हमसे मिला के गया, మేము తెలుసుకున్నాం. हम जान ఎట్లా लिया, దావీదు మహారాజు తెలుసుకున్నాం. जैसा राज दाऊद ने जान लिया, దావీదు మహారాజు చేసుకున్నాం. जैसा राउद మా హృదయంలో సింహాసనం వేసి కూర్చున్న దేవుడు. हमारे हृदय में सिंहासन होकर बैठा ఈ రోజు परमेश्वर అట్లాంటి మాటలు आज के दिन बात किया है బిడ్డల్లో आपने। 100% ఫలించాలి. सबके अंदर 100 गुना फलवंत होने के ప్రతి लिए मदद ఒక్కరు करें। నాయన हर एक ఈ जने మాటలు గ్రహించి इन बातों को समझे, స్తుతిస్తూ, स्तुति करे, కృతజ్ఞతలు చెల్లిస్తూ, शुक्रगुजारी करे, ప్రార్థిస్తూ प्रार्थना करे। దేవుని నుంచి మేలు పొందుకునే వాడు ఉంటే, अगर आपसे भलाई पाने वाला रहेगा तो ఆయన కృతజ్ఞతగా ఉండి शुक्रगुजारी बन के ఆయన रहे, పనిచేస్తూ ఉంటే, उनके काम करते ఇది रहेंगे तो పనిచేసే సమయం, ये काम करने का समय, ఇది పగటి సమయం, ये दिन का समय, రాత్రి సమయం రాబోతుంది, रात का समय आने वाला है। ఏంటంటే శ్రమలు రాబోతున్నాయి. 7 वर्ष के तकलीफ आने ఎవరు वाला పని है, చేయలేరు. तब कोई काम नहीं कर ఎందుకంటే सकता బాధలే బాధలు, क्योंकि तकलीफ ही బాధలే तकलीफ, బాధలు, तकलीफ ही तकलीफ, బాధలే బాధలు. तकलीफ ही का तकलीफ లేకపోతే है। పరలోకంలో దుష్టులు నాయన ఇచ్చేది దినం. तो स्वर्ग में पवित्र लोग आनंदित हो जाएंगे। ఆ దినం కోసం ఎదురు చూస్తాం. उस दिन के लिए हम इंतजार करते हैं। నిజాల ద్వారా మాట్లాడి మాటలు आज आपके दास के द्वारा बताए गए సాతాను वचन, ఎత్తుకుని పోకుండా शैतान उठा के ला 100% పైన 100 సహాయం गुना फलवंत होने के लिए मदद యేసు करें। నామములో यीशु के नाम से मांगते हैं, आमीन. आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल यम्मानुएल बन के रहे. आमीन। आमीन. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। అందరికీ వందనాలమ్మా. सबको प्रेज द लॉर्ड। అందరూ